దేవభక్తి సాధన. అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్. భక్తి అనేది మానవ హృదయంలో సృష్టికర్త పొందుపరిచిన నవరసాలలో ఒకటి. భక్తి రసం అనేది మనస్సులో ఉంటుంది. భక్తి మనస్సులో పెంచుకున్న వాళ్ళందరూ దేవునికి ఇష్టలు కారు. దేవభక్తిని సాధన చేసేవారు మాత్రమే దేవునికి సన్నిహితులు కాగలుగుతారు. క్రీస్తు యేసు రక్తం చేత విమోచింపబడిన ప్రతి విశ్వాసిని సంపూర్ణురాలిగా మార్చాలన్న పవిత్ర సంకల్పంతో అపోస్తలుడు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ చేస్తున్న సాహితీ పోరాటంలో ఈ పుస్తక ప్రచురణ మరొక ముఖ్య ఘట్టం. ప్రార్థనాపూర్వకంగా ఈ గ్రంథాన్ని చదివేవారు తమ భక్తి జీవితంలో తప్పకుండా ఉన్నతమైన శిఖరం మీదికి ఎక్కి తీరుతారు. దేవభక్తి సాధన. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడు అంటున్నది లేఖనం. ఆ భక్తుల గుంపులో నేను ఉండాలి అని ఆశిస్తున్న ప్రతి విశ్వాసి విధిగా చదివి తీరవలసిన పుస్తకం ఇది. గ్రంథకర్త అద్దంకి రంజిత్ ఓఫీర్. ముందు మాట: అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనుము అని అపోస్తలుడైన పౌలు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి ఉపదేశించాడు. 1 తిమోతి 4:7. అసలు ఆ మాటలకు అర్థం ఏమిటి? దేవభక్తి విషయంలో సాధన చేసుకోవడం అంటే అర్థం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలలో కొంత అచ్చట కొంత ఇచ్చట వ్రాయబడింది. అనేకులు విశ్వాస భ్రష్టులైపోతారని లేఖనం చెప్పిన ప్రవచనం నెరవేరుతున్న ఈ దుర్దినాలలో క్రీస్తు శిష్యులు తమ భక్తిని కోల్పోకుండా ఎలా కాపాడుకోవాలో, భక్తిని ఎలా పెంపొందించుకోవాలో ఆచరణాత్మకమైన ఉపదేశం ప్రస్తుత సమాజానికి ఎంతైనా అవసరం అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడగా, గతంలో నేను ఒమేగా స్వరం మాసపత్రికలో ప్రచురించిన ధారావాహిక సందేశాలను ఇప్పుడు గ్రంథ రూపంలో ప్రచురిస్తున్నా. ఈ చిన్న పుస్తకం తప్పకుండా పఠితులను దేవుని హృదయానుసారుడుగా చెక్కుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ప్రార్థనాపూర్వకంగా చదివి దేవభక్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించండి. ఇట్లు క్రీస్తు మహిమ కోసం అందరి దాసుడు, ఈ తరములో దేవుని నోరు, డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్. విషయ సూచిక: 1. నేత్ర పవిత్రత. 2. మనస్సును కొండెక్కించండి. 3. మనోదృష్టి ప్రాముఖ్యత. 4. పరిశుద్ధతలో తొలిమెట్టు. 5. నా దేహం దేవుని ఆలయం. 6. దేవభక్తి అంతిమ లక్ష్యం. 7. దేవభక్తి సాధకుని కాంక్ష. 8. భక్తునిలో తప్పక ఉండి తీరాల్సిన లక్షణం. 9. అన్యాయాన్ని సహించకండి. 10. ఏకమనస్కులం కావాలి. 11. క్రీస్తురాజు పట్టాభిషేకం. 12. అనుదిన తీర్మానం. 13. దైవ ప్రత్యక్షత. 14. షాక్ ట్రీట్మెంట్. 15. వ్యక్తిగత స్థాయిలో జీవం రావాలి. 16. పరమ భర్త ఎడల వాంఛ. 17. చేపట్టవలసిన అత్యవసర కార్యక్రమం. 18. నోరు జాగ్రత్త. మొదటి అధ్యాయం: నేత్ర పవిత్రత. సాధు జనోత్తముడు, క్రైస్తవ ఋషి పుంగవుడు పాస్టర్ కెవి జోసెఫ్ గారు తన శిష్య బృందంతో పాటు ఆ బస్టాప్లో చాలాసేపటి నుండి బస్ కోసం నిరీక్షిస్తున్నారు. ఆయన చుట్టూ ఓ 10 మంది యవనస్తులు దైవ సేవ కోసం తర్ఫీదు పొందుతూ ఉన్నవారు పరివేష్టించి ఉన్నారు. అంతలో ఆ సమీపంలో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కాలేజీ నుండి చాలామంది అమ్మాయిలు బిలబిలమంటూ వచ్చి ఆ బస్టాండ్లో మన భక్తుల బృందానికి కాస్త ఎడంగా నిల్చున్నారు. ఆ యవన వనితలు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళలో వాళ్ళు ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుతూ తుల్లుతూ ఆ ప్రాంతం అంతా సందడితో నింపివేశారు. వాళ్ళలో ఒక యువతి మరీ అసాధారణ సౌందర్య రాశి. ఆమెను ఒకసారి చూసిన వారెవరైనా రెండోసారి తల త్రిప్పి ఆమె కేసి చూడకుండా ఉండలేరు. సాధు జోసెఫ్ గారి శిష్యులలో ముఖ్యుడైన ఎఫఫ్రా కన్ను ఆమె మీద పడింది. అతడు కవి, భావకుడు, సౌందర్య ఆరాధకుడు. అతడు ఆమె అందానికి ముగ్ధురైపోయాడు. ఆమె మీద నుండి చూపులు తిప్పుకోలేకపోతున్నాడు. కానీ అంతలోనే అతడి వివేకం మేలుకుంది. నువ్వు తప్పు చేస్తున్నావు సుమా అని మనస్సాక్షి హెచ్చరించింది. వెంటనే ఎఫఫ్రా ఉలికిపడి కంగారుగా చుట్టూ చూశాడు. తనను ఎవరూ చూడటం లేదని గమనించి ధైర్యం తెచ్చుకున్నాడు. కాసేపు ఎటో చూస్తూ నిల్చున్నాడు. అంతలోనే అప్రయత్నంగా కళ్ళు ఆమె వంక మళ్ళాయి. మళ్ళీ ఉలిక్కిపడి చూపులు తిప్పేసుకున్నాడు. ఎఫఫ్రాకి అదో బలహీనత. మంచివాడే, ప్రార్థనాపరుడే, కానీ అందాన్ని చూస్తే మాత్రం కళ్ళు తిప్పుకోలేడు. మంచి ప్రసంగికుడు. ఆడవాళ్లను మోహపు చూపులు చూడడం వ్యభిచారమేనని అతనికి తెలుసు. ఎన్నోసార్లు ఆ అంశం మీద ప్రసంగించాడు కూడా.
అయినా అందమైన ఆడపిల్లలు కనబడితే సౌందర్యాస్వాదన చేయకుండా ఉండలేడు. చాలాసార్లు ఆ బలహీనతను జయించాలని ప్రయత్నించాడు. కన్నీళ్లతో ప్రార్థించాడు. ఉపవాసం కూడా చేశాడు. అయినా నేత్రపాపం మీద అతడికి జయం రాలేదు. ఒక పట్టాన బస్ రావటం లేదు. యువ దైవజనుడు ఎపఫ్రా ఆమె వంక అప్పుడప్పుడు దొంగచూపులు చూస్తూనే ఉన్నాడు. అంతలో అంతసేపు అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యానమగ్నుడై ఉన్న సాధు పుంగవుడు జోసెఫ్ గారు ఎంతో మృదువుగా పిలిచారు, ఎపఫ్రా, ఇలా రా నాయనా అని. ఎపఫ్రా గతుక్కుమని గురువుగారికేసి చూశాడు. ఒకవేళ గురువుగారు తన వ్యవహారం కనిపెట్టేశారేమోనని అనుమానం కలిగింది. ఏంటండి అయ్యగారు అంటూ వినయంగా జోసెఫ్ గారి దగ్గరకు వెళ్ళి నిలుచున్నాడు. ఆ నీలిరంగు చీర కట్టుకున్న అమ్మాయిని చూడు నాయనా, ఆమె చాలా అందంగా ఉంది కదూ అన్నాడు జోసెఫ్ గారు. కంగు తిన్నాడు ఎపఫ్రా. అయ్యగారు క్షమించండి, తప్పైపోయింది అంటూ నీళ్లు నములుతున్నాడు ఎపఫ్రా. అరే, నేను నిన్నేమన్నానయ్యా? అనవసరంగా బాధపడతావేమిటి? ఆ అమ్మాయికేసి చూడు. లేదండి అయ్యగారు, ఏదో బుద్ధి గడ్డి తిని నేను అలా చూశాను అయ్యగారు. మళ్ళీ ఆ పొరపాటు చేయనండి. ఆ అమ్మాయిని చూడు నాయనా. పర్వాలేదు, నేను చూడమంటున్నాను కదా, చూడు ఎపఫ్రా. అయ్యగారు, ఈసారి సాధు జోసెఫ్ గారి కంఠంలో కొంచెం అధికారం ధ్వనించింది. ఎపఫ్రా, ఇది నా ఆజ్ఞ. ఆ సౌందర్య రాశిని చూడు. చిత్తమండయ్య గారు అని ఆ యవనస్తుడు ఆ అపరూప లావణ్య రాశి వంక చూస్తుండిపోయాడు. అది ఇప్పుడు నేను చెప్పే మాటలు శ్రద్ధగా విను. ఆ యువతి చాలా అందంగా ఉంది కదా, చాలా చాలా ఆనందంగా కూడా ఉన్నట్టుంది. ఐశ్వర్యవంతురాలులాగా కూడా కనిపిస్తుంది. అయితే ఇంత అందగత్తె కూడా ప్రభు అయిన యేసును తన సొంత రక్షకునిగా స్వీకరించకపోతే అది భయంకరమైన నరకాగ్ని గుండంలో పడిపోతుంది. ఈ అందమంతా ఆమెతో పాటు నరకంలో పడిపోతుంది. ఈనాడు ఇంతమంది యువకులను పిచ్చివాళ్లను చేస్తున్న ఆ అందం ఆమెకు ఆనాడు ఎందుకు పనికిరాదు. అతి మంద్ర స్థాయిలో సాగిపోతున్న సాధు పుంగవుని స్వరం ఆ యువ దైవజనుడిని ఏవేవో కొత్త లోకాలనికి తీసుకెళ్ళింది. ఉన్నట్టుండి ఎపఫ్రా కన్నుల ఎదుట బగబగా మండుతున్న నరక గుండం సాక్షాత్కరించింది. ఆ నరకపు మంటల్లో ఆ సౌందర్య రాశి. ఆమె కన్నుల్లో ఆ మెరుపు లేదు. ఆమె పెదాల మీద చిరునవ్వు లేదు. ఆమె మొహంలో బాధ మూర్తీభవించినట్టుంది. బాధగా ఆమె అరుస్తోంది, పెడబొబ్బలు పెడుతోంది, పళ్ళు పటపటా కొరుకుతోంది. నేను చెప్పేది ఎవరూ వినిపించుకోరేమిటి, అసలు ఏం జరిగిందంటే అంటూ ఏమిటేమిటో అరుస్తోంది. కింద పడి పొల్లాడుతుంది. ఆ దర్శనాన్ని చూసి ఎపఫ్రా చలించిపోయాడు. అతడి కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. అయ్యో ప్రభు, ఏ విధం చేతనైనా ఆమెను రక్షించు అని కన్నీళ్లతో ప్రార్థిస్తున్నాడు. ఆ రోజు నుండి ఎపఫ్రా పూర్తిగా మారిపోయాడు. అతడి కళ్ళు గువ్వ కన్నులంత పవిత్రంగా మారిపోయాయి. అందం ఇక అతడిని ఆకర్షించలేకపోతుంది. ఎవరిని చూసినా వారి చుట్టూ మంటలు కనబడుతున్నాయి. వారికి సువార్త చెప్పడమో లేక వారి కోసం ప్రార్థన చేయడమో తప్ప మరో దృష్టితో ఎపఫ్రా ఎవరిని చూడలేకపోతున్నాడు. పౌలు తన కుమారుడైన తిమోతికి వ్రాస్తూ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అని ఆదేశించాడు. 1 తిమోతి 4:7. దేవభక్తి సాధనలో అనేక అంశాల సాధన ఇమిడి ఉంది. ఎన్నో విషయాల్లో మనం నిరంతరం సాధన చేస్తేనే మనం దేవభక్తిలో పరిపూర్ణులం కాగలుగుతాం. పరిపూర్ణమైన దైవభక్తిని సాధించడానికి మనం సాధన చేయవలసిన అంశాలలో మొట్టమొదటిది నేత్ర పవిత్రత లేదా పరిశుద్ధమైన కళ్ళు కలిగి ఉండడం. ఒక విశ్వాసిలోని పరిశుద్ధత అతని కళ్ళ దగ్గరే ప్రారంభం కావాలి. దేహమునకు దీపము కన్నే అన్నాడు యేసు ప్రభు. మత్తయి 6:22. నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. మత్తయి 6:22-23 అని తేటగా ప్రకటించాడు ఆ విశ్వగురువు. చెడ్ల కండ్లు అనేవి శరీర కార్యాల్లో ఒకటని లేఖనం స్పష్టంగా చెబుతున్నది. మార్కు 7:22. విశ్వాసుల్లో పాపం మానలేని కన్నులు గలవారు ఉంటారని పేతురు పరిశుద్ధాత్మ ద్వారా ఎత్తి చెప్పాడు. 2 పేతురు 2:14. మనం ఎన్ని లేఖన మర్మాలు తెలుసుకున్నా మనం కళ్ళతో పాపం చేయడానికి అలవాటు పడితే పరిశుద్ధాత్మాభిషేకపు పరిపూర్ణ బలాన్ని మనం అనుభవించలేము. క్రీస్తు సంఘాన్ని నిర్వీర్యం చేయటానికి మన శత్రువైన అపవాది విశ్వాసుల నేత్రాల మీద దాడి చేస్తున్నాడు. విశ్వాసుల మనస్సులను అపవిత్రతతో నింపటానికి నేత్ర ద్వారాలు చాలా అనుకూలమైనవి. అందుకే అపవాది క్రైస్తవుల కళ్ళను అపవిత్రం చేయటానికి ప్రత్యేకంగా పూనుకున్నాడు. అందుచేత ఈ కడవరి తరంలో విశ్వాసులు యోబు భక్తుని వలె తన కన్నులతో నిబంధన చేసుకోవలసిన అవసరం ఉంది. అయితే మన కథలో ఎపఫ్రా అలా ఎన్నోసార్లు తన కళ్ళతో నిబంధన చేసుకున్నవాడే.
అయితే ఆ నిబంధనను అతడు నిలబెట్టుకోలేకపోయాడు. క్రైస్తవ సాధుత్తముడైన జోసెఫ్ గారి ఉపదేశం వలన ఎపఫ్రా జీవితంలో నేత్రపాపం మీద గొప్ప జయం కలిగింది. ప్రస్తుతం నేను చెప్పింది కల్పిత కథ కాదు, ఒక యథార్థ జీవిత సంఘటనే. యథార్థంగా నేత్రపాపాన్ని జయించాలని కాంక్షించే భక్తులు ఈ అనుభవం నుండి స్ఫూర్తిని పొందవచ్చు. అవతలి వ్యక్తిని నిత్యత్వపు వెలుగులో మనం చూడగలిగితే తుచ్చమైన శరీర వ్యామోహం పుట్టడానికి అవకాశం ఉండదు. 2వ అధ్యాయం, మనస్సును కొండెక్కించండి. తిమోతి కొండపైకి వెళుతున్నాడు. తిమోతి ప్రార్థనా జీవితాన్ని సాధన చేస్తూ ఉన్నాడు. బైబిల్లోకి దానియేలు, మోషే, దావీదు, పౌలు మొదలైన భక్తుల నుండి తిమోతి ఎంతో ప్రేరణను పొందాడు. జాన్ హైడ్, డేవిడ్ బ్రెయినార్డ్ వంటి ప్రార్థనాపరులైన భక్తుల జీవిత చరిత్రలను చదివి ప్రార్థనా జీవితం పట్ల అభిలాషను మరింతగా పెంచుకున్నాడు. ఏ నాటికైనా తాను ఏలియా వంటి బలమైన విజ్ఞాపనాకర్తను కావాలన్నదే తిమోతి జీవితాశయం. తిమోతి బాల్యంలోనే రక్షింపబడ్డాడు. బాల్యములోనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దైవభక్తి పరాయణులైన తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి యవనస్తుడయ్యాడు. అతడికి చిన్ననాటి నుండే లేఖనాలతో విస్తార పరిచయం ఉంది. అన్ని విషయాల్లో అందరి చేత మెప్పు పొందిన యువ విశ్వాసి తిమోతి. అయితే అతడి జీవితంలో ఒకటే లోపం ఉంది. ప్రార్థనలో ఎక్కువసేపు గడపలేకపోవటమే ఆ లోపం. ప్రార్థన చేయలేకపోవటం ఆత్మీయ జీవితంలో ఒక ఘోరమైన బలహీనత అని, లోపం అని అతనికి తెలుసు. అందుకే ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు. వాక్యాన్ని గురించి మాట్లాడమంటే ఎన్ని గంటల సేపైనా అసాధారణమైన ఏకాగ్రతతో మాట్లాడగలడు. కానీ అదేం విచిత్రమో, ప్రార్థన చేయాలని ప్రయత్నించినప్పుడు మాత్రం ఏకాగ్రత కుదరదు. తిమోతి ఈ విషయంలో ఆయా భక్తుల అనుభవాలను క్షుణ్ణంగా పరిశీలించి ఒక విషయాన్ని కనుగొన్నాడు. అదేమిటంటే, ఆ భక్తులు ఈ లోకపు శబ్దాలకు దూరంగా నిశ్శబ్దమైన నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థించడం ద్వారా తమ ప్రార్థనా జీవితాన్ని కట్టుకున్నారు. మోషే సీనాయి కొండపైకి ఎక్కాడు. ఏలియా కర్మేలు కొండపైకి ఎక్కాడు. మన ప్రభువైన క్రీస్తు కూడా ఒలీవల కొండపైకి ఏకాంతంగా వెళ్ళాడు. తామేమో ఊర్లోనే తన ఇంట్లోనే ఉండి ప్రార్థన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే తన చుట్టూ ఉన్న ప్రపంచపు ధ్వనుల కారణంగానే తాను ప్రార్థనలో ఏకాగ్రతను సాధించలేకపోతున్నానని తిమోతి భావించాడు. అందుకే తిమోతి కొండపైకి వెళుతున్నాడు. అది కష్టం మీద కొండపైకి ఎక్కి తిమోతి తన చుట్టూ పరికించాడు. అంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య అనుకుంటూ మోకరించి ప్రార్థించడానికి ఉపక్రమించాడు. కానీ విచిత్రం, అక్కడ కూడా అతని మనస్సుకు ఏకాగ్రత కుదరలేదు. చుట్టూ ఎటువంటి శబ్దాలు వినిపించడం లేదు. అంతా నిశ్శబ్దంగానే ఉంది. అయినా అతడి మనసుకు మాత్రం ఏవేవో శబ్దాలు వినబడుతున్న అనుభూతి కలుగుతుంది. మనసంతా అలజడిగా ఉంది. ఎక్కడివి శబ్దాలు అని తీవ్రంగా ఆలోచించాడు. అనతి కాలంలోనే అతనికి అర్థమైంది. అతనికి వినబడుతున్న కేకలు ఎక్కడివో కాదు, అతడి స్వంత మనస్సులోనివే. అతడి మనస్సే కేకలు వేస్తోంది. నాకు అది కావాలి, ఇది కావాలి అని మనస్సు కేకలు వేస్తుంది. నేను ఫలానా కార్యాన్ని సాధించాలి, ఫలానా వ్యక్తి మీద పగ తీర్చుకోవాలి అని అతడి మనస్సు 1,00,000 కోరికలను ఒక్కసారిగా ప్రకటిస్తూ అతడి అంతరంగంలో పెను తుఫాను హోరును సృష్టిస్తోంది. అందుకే అతడికి ఏకాగ్రత కుదరటం లేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి ఉపదేశం చేయసాగాడు. తిమోతి తన మనస్సుకు తానే నచ్చజెప్పుకోవడం మొదలుపెట్టాడు. పగ సాధించడం నీ పని కాదు, పగ తీర్చుట నా పని అని ప్రభువే అన్నాడు కదా. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి అని దేవుడు చెప్పాడు కదా. మళ్ళీ నేను పగ తీర్చుకోవడం ఏమిటి అనుకున్నాడు. రోమా 12:19. ఆ కోరికను తిమోతి తన హృదయంలో నుండి త్రుంచివేసుకున్నాడు. ఆ తర్వాత ఆయా వస్తువుల మీద, విషయాల మీద, సుఖాల మీద ఉన్న ఆపేక్షను అంతటిని నెమ్మదిగా యేసు రక్తం సహాయంతో తుడిచివేసుకున్నాడు. ఇప్పుడు తిమోతి మనసు నిర్మలమైన ఆకాశంలా ఉండి పరిపూర్ణమైన నిశ్శబ్దం, ఎంతో సంతృప్తికర నిశ్శబ్దం అతని మనస్సులో నిండిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు కొండ దిగి వెళ్ళిపో అని అతడిని బలవంత పెట్టాడు. అతడు కొండ దిగి ఊళ్ళోకి వచ్చి తన ఇంట్లోకి వెళ్ళాడు. తన గదిలో తన మంచం దగ్గర మోకరించాడు. వీధిలో కుక్కలు అరుస్తున్నాయి. పక్క గదిలో చంటి పిల్లాడు ఏడుస్తున్నాడు. బస్సులు, ఆటోలు వెళుతున్న రోదన వినబడుతూనే ఉంది. అయినా తిమోతి ఏకాగ్రత చెక్కు చెదరలేదు. అతని మనస్సులో మాత్రం నిశ్శబ్దమే ఉంది. అప్పుడు తిమోతికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఒక విశ్వాసి ప్రార్థనను ఆటంకపరిచే శక్తి బయటి శబ్దాలకు లేదు, అంతరంగపు శబ్దాలకే ఆ శక్తి ఉంది అని. ప్రార్థనా జీవితం విజయవంతం కావాలంటే కావలసింది పరిసరాల్లో నిశ్శబ్దం కాదు, హృదయములో, మనస్సులో నిశ్శబ్దం. నిశ్శబ్దమైన పరిసరాల్లో కూడా కొందరు ప్రార్థించలేరు.
మరికొందరు అలజడి మధ్యలో సంచరిస్తూ నిరంతరం ప్రార్థనాత్మ కలిగి ఉంటారు. మోషే ఎలియా వెళ్ళినట్లు మనము కొండపైకి వెళ్ళాలన్నది సత్యమే. అయితే మనస్సు ఊరిని అంటిపెట్టుకున్నప్పుడు మన శరీరం కొండపైకి ఎక్కడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ కడవరి తరంలో కర్మేలు కొండ ఏకాంత స్థలాలకు వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే పని కూడా కాదు. అందుచేత మన శరీరం ఊర్లోనే ఉన్నప్పటికీ మన మనస్సును మాత్రం మనం కొండపైకి ఎక్కించగలగాలి. దేవభక్తి సాధనలో ఇది మరొక ప్రాముఖ్యమైన మజిలీ. 3వ అధ్యాయం మనోదృష్టి ప్రాముఖ్యత. రాజ్కుమార్ ఈ మధ్య మానసికంగా చాలా నలిగిపోతున్నాడు. అతడు రక్షింపబడి దాదాపు 20 ఏండ్లైంది. ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఉన్న దినాలలో రక్షింపబడ్డాడు. ఆనాటి నుండి పరిశుద్ధత కోసం నిరంతరం తపిస్తూ పోరాడుతూ ఉన్నాడు. వివాహం కాకమునుపు అనుకునేవాడు, పెళ్ళైతే మనస్సును శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడం సులభ సాధ్యమైపోతుంది అని. ఆశతోనే ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఒక యోగ్యురాలని ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకున్నాడు. అయితే విచిత్రం, పెళ్లి జరిగిన శోధన అతడికి దూరం కాలేదు సరికదా, మరింత ఉధృతమైంది. అనేక మంది భార్యలను పెళ్లి చేసుకొని చాలామంది పిల్లలకు తండ్రి అయిన తర్వాత రాజైన దావీదు ఘోరమైన వ్యభిచార పాపంలో పడిపోయాడన్న వాస్తవం రాజకుమారికి కాస్త ఆలస్యంగా అర్థమైంది. పెళ్లి జరిగినంత మాత్రాన పరిశుద్ధత అనేది అవలీలగా ఒడిలోకి వచ్చి పడిపోదని అర్థం కాగానే రాజకుమార్ గడగడా వణికిపోయాడు. మరైతే పరిశుద్ధత సాధించడానికి ఇంకేది దారి? తుచ్చమైన శరీర వాంఛలు మనస్సులో జయించకుండా కాపాడుకునే మార్గమేది అని పరిపరి విధాలా పరిశోధించాడు రాజ్కుమార్. తుదకు అతడు ఒక విషయం గ్రహించాడు. అతడికి అప్పుడప్పుడు టీవీ చూసే అలవాటుంది. కొన్ని వార్తాపత్రికలు కూడా చదువుతుంటాడు. టీవీ కార్యక్రమాల్లోని పత్రికల్లోని వ్యాపార ప్రకటనల కోసం అందమైన స్త్రీల శరీరాలను అర్ధనగ్నంగాను, ముప్పాతిక నగ్నంగాను, దాదాపు పూర్తి నగ్నంగాను చూపిస్తూ ఉండడం తన మనస్సును అపవిత్రమైన ఆలోచనలతో నింపివేస్తుందని రాజ్కుమార్ గ్రహించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు టీవీ చూడడం, పత్రికలు చదవడం పూర్తిగా మానేశాడు. అయినా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అప్రయత్నంగానే తన చూపు ఇతర స్త్రీల మీదకి వెళ్ళటాన్ని అతడు నివారించలేకపోయాడు. ఈ కాలపు స్త్రీలు అసలు బట్టలు తమ శరీరాలను కప్పుకోవడానికి ధరిస్తున్నారో లేక తమ శరీరాలను మరింత ఆకర్షణీయంగా చూపించుకోవడానికి ధరిస్తున్నారోనని రాజ్కుమార్ చాలా మదనపడ్డాడు. ఏ సినిమాకు వెళ్ళనక్కర్లేదు, ఏ టీవీ ప్రోగ్రాం చూడనక్కర్లేదు. ఒక్కసారి చాలా రోడ్డు మీదకి వెళ్ళి వస్తే చాలు, కళ్ళల్లో గుండా మనసులోనికి బోలెడంత మురికి వచ్చి పడుతుంది. రాజ్కుమారికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికివేయుము అని యేసు పలికిన మాటలు అతనికి జ్ఞాపకం వచ్చాయి. మత్తయి 5:29. ఆ మాట అక్షరార్థంగా పాటించవలసింది కాదని రాజ్కుమార్కు లోగడే అతని ఆత్మీయ తండ్రి నేర్పించాడు. దేవుడిచ్చిన కళ్ళను పరిశుద్ధత కోసం అంటూ నిజంగానే పెరికివేసుకుంటే ఇక లేఖనాలను ఎలా చదువుతాం, ఎలా పరిశోధిస్తాం? అందుచేత కళ్ళతో ఒక సమస్య ఉంది, ఒక ఆశీర్వాదం కూడా ఉంది. కళ్ళ ద్వారా సాతాను మన మనస్సులను మురికి చేయగలడు. అయితే అవే కళ్ళ ద్వారా దేవుడు మన మనస్సులను తన లేఖనంతో నింపగలడు. కనుక ఆ కళ్ళను అక్షరార్థంగా పెరికి వేసుకోకూడదు. మరేం చేయాలి? ఎంతగానో ఆలోచించిన పిదప రాజ్కుమార్ ఒక కఠోర నిర్ణయానికి వచ్చాడు. ఒక నెల రోజుల పాటు ఉద్యోగానికి సెలవు పెట్టేశాడు. ఆ నెల రోజుల్లో సంపూర్ణ మానసిక పరిశుద్ధతను సాధించాలని నిర్ణయించుకున్నాడు. అన్ని విధాలా అనుకూలవతి అయిన తన భార్యకు కూడా తన నిర్ణయాన్ని చెప్పేశాడు. అత్యవసర సమయాల్లో తప్ప తన కళ్ళకు 24 గంటలు గంతలు కట్టుకుని ఉండాలని తీర్మానించుకున్నాడు. వాక్యం చదివే సమయాల్లో, స్నానం చేసేటప్పుడు తప్ప మరెప్పుడూ తన కళ్ళతో ఈ లోకాన్ని చూడకూడదని నిర్ణయించుకున్నాడు. నా కళ్ళతో పరిశుద్ధ లేఖనాలను, దేవుని ముఖాన్ని తప్ప ఇంకా ఈ లోకంలో ఎవరినీ చూడను, దేన్ని చూడను అని రాజ్కుమార్ స్థిరంగా నిర్ణయించుకున్నాడు. అతడి భార్య సంధ్య అతడికి బాగానే సహకరించింది. రాజ్కుమార్ తన నెల రోజుల కఠోర ప్రార్థనా దీక్షను ప్రారంభించాడు. అతడు టీవీ చూడడం లేదు, వార్తలే కాదు కనీసం వార్తాపత్రికలు కూడా చూడడం లేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా కళ్ళకు గంతలు కట్టుకుని కారులో కూర్చుంటాడు. సంధ్య కార్ డ్రైవ్ చేస్తూ అతడిని తీసుకువెళ్తుంది. కనుక ఆ సమయంలో కూడా రోడ్డు మీద నడిచే స్త్రీలను అతడు చూసే అవకాశం లేదు. మొదటి 2-3 రోజులు అతడి ప్రార్థన బాగానే సాగింది. 4వ రోజు అతడి కళ్ళ ముందుకు ఎక్కడెక్కడ అపవిత్ర దృశ్యాలు వచ్చి చిందులేయటం ప్రారంభించాయి. చూడకూడని అవయవాలు, చూడకూడని దృశ్యాలు, భంగిములు అతడి కళ్ళ ఎదుట మాటి మాటికి ప్రత్యక్షం అవుతూ అతడి తలంపులను మాటి మాటికి శారీరక పాపం వైపు లాక్కెళ్తున్నాయి. తన చిట్ట చివరి యత్నం కూడా ఇలా విఫలమైపోవడంతో
రాజకుమార్ దేవుని సన్నిధిలో గుండె పగిలేలా రోధించాడు. అలా చాలాసేపు రోధించి కన్నీళ్లు ఇంకిపోయాక ఆలోచనలో పడ్డాడు. ఈ పరిస్థితి అతనికి చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు యోబు భక్తుడు. మరి తాను కేవలం నిబంధనే కాదు, తన కళ్ళను తాత్కాలికంగా గుడ్డివిగా కూడా చేశాడు. అయినా తన మనసులోనికి పాపం ఎక్కడి నుండి వస్తుంది? అలా చాలాసేపు అంతర్మదనం జరిపాక రాజ్కుమార్ కళ్ళ ఎదుట ఒక మహాసత్యం ప్రత్యక్షమైంది. పాప యోచనలను ప్రేరేపించే విషయాలు తన శారీరక నేత్రాల ముందుకు రాకుండా తాను కట్టడి చేశాడు గాని తన మనోనేత్రాల ముందుకు ఆ సంగతులు రాకుండా తాను కట్టడి చేసుకోలేదు. పాపం వైపు లాక్కెళ్లే సంగతులను చూడకుండా కళ్ళకు గంతలు కట్టుకోవాల్సిందే. అయితే ఆ గంతలు శరీర నేత్రాలకు కాదు, మనోనేత్రాలకు కట్టుకోవాలి. రాజ్కుమార్ తన శరీరపు కళ్ళను కట్టడి చేశాడు గాని తన మనోనేత్రాలను యథేచ్ఛగా వదిలేశాడు. వదిలేయటమే కాదు, అసలు లైంగిక విషయాలను చూడడానికి తన మనోనేత్రాలను అతడే సాధకం చేశాడు. బైబిల్లోని కొన్ని వచనాల ఆధారంగా లైంగిక విషయాలు చాలా ప్రాముఖ్యమన్న అభిప్రాయానికి అతడు వచ్చాడు. స్త్రీ పురుషుల పునరుత్పత్తి అవయవాలను దేవుడే సృష్టించాడని, ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి ఒక జీవిత భాగస్వామి ఉండి తీరాలని దేవుడు శాసిస్తున్నాడని, గనుక లైంగిక పరిశుద్ధత దేవుని దృష్టికి కూడా ముఖ్యమైనదేనని రాజ్కుమార్ తనకు తాను వందల సార్లు నూరి పోసుకున్నాడు. అందుచేత మానవుడి జీవితంలో లైంగికత ఒక అత్యంత ప్రాముఖ్యమైన విభాగం అని, లైంగికత లేని మానవ జీవితం పరిపూర్ణం కాదని ఒక అభిప్రాయం రాజ్కుమార్ మనోనేత్రాల ఎదుట అత్యంత ప్రముఖమైనదిగా స్థిరపడిపోయింది. ఆ అభిప్రాయం అతడి నరాన జీర్ణించుకుపోయింది. ఆ అభిప్రాయం అతడి మనస్సులో లీనమై నిద్రాణమై నిక్షిప్తమై ఉండిపోయింది. ఆ అభిప్రాయం అతడి వ్యక్తిత్వంలోనే ఒక ముఖ్య విభాగంగా జీర్ణించుకుపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్కుమార్ మనోనేత్రాల దృష్టి లైంగిక విషయాల మీద స్థిరపడిపోయింది. ఆ విషయాలు ముఖ్యమైనవన్న అభిప్రాయం అతడు వేళ్ళూనుకుపోయినందుచేత అతడి శరీర నేత్రాలతో నిమిత్తం లేకుండా అతడి మనస్సు పాపాన్ని చూస్తూనే ఉంది. మనస్సే నిషిద్ధ విషయాల మీద లగ్నం అయినప్పుడు ఇక కళ్ళకు గంతలు కట్టుకుని ప్రయోజనం ఏమిటి? అసలు లోపం ఎక్కడుందో రాజ్కుమార్కు అర్థమైంది. తన మనస్సును తానే పాడు చేసుకున్నాడు. ఇప్పుడు దాన్ని మరలా బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి? మొదట తనకు తాను ఇచ్చుకున్న డోస్కి యాంటీడోస్ విరుగుడు ఇచ్చుకోవాలి. తన కళ్ళకు కట్టుకున్న గుడ్డను తీసి దూరంగా విసిరేశాడు. ప్రభు లోగడని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేక శరీర విషయాలను ముఖ్యమైనవిగా ఎంచుకోవడానికి నీ వాక్యాన్ని ఉపయోగించుకున్నాను. నా బుద్ధిహీనతను బరితెగింపును క్షమించి నేనే చేజేతులా తెచ్చిపెట్టుకున్న ఈ మానసిక కల్మషాన్ని ఎలా తొలగించుకోవాలో నీవే నేర్పించు అని కన్నీటితో ప్రార్థించాడు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ అతని మీదికి బలంగా దిగి వచ్చాడు. అతని కళ్ళ ఎదుట రోమా 13-14 అక్షరాలు దర్శనంలో కనబడ్డాయి. వెంటనే బైబిల్ తీసి రాజ్కుమార్ ఆ వచనాలను చదివాడు. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమే ఆలోచన చేసుకొనకుడి అన్న మాటలు అతని కళ్ళ ఎదుట కొట్టవచ్చినట్లు కనిపించాయి. అసలు శరీరేచ్ఛలను ముఖ్యమైనవిగా ఎంచడం, శరీరాన్ని గురించి ఆలోచన చేయడం తాను చేసిన పొరపాట్లని అతడికి అర్థమైంది. ఉన్నట్టుండి అతడి మనోనేత్రాలు పరిశుద్ధమైపోయాయి. ఇక శరీర సంబంధమైన నిషిద్ధ దృశ్యాలు జ్ఞాపకానికి వస్తే మనోనేత్రాలు వాటిని చూడడానికి ఇష్టపడడం లేదు. మనోనేత్రాలకు ఇష్టం లేదు గనక అతడి మనస్సు ఆ దృశ్యాలను ఊహించుకోలేకపోతున్నది. ఆ సంగతులు జ్ఞాపకం రాగానే మనసే వాటిని బయటికి త్రోసివేయసాగింది. రాజ్కుమార్ నిర్భయంగా లేచి తన ప్రార్థనా గది నుండి బయటికి వచ్చాడు. రోడ్డు మీద చాలా దూరం నడిచి వెళ్ళి వచ్చాడు. కళ్ళ ముందు ఎన్నో వికృత దృశ్యాలు, అసహ్య దృశ్యాలు, నిషిద్ధ దృశ్యాలు, అయినా ఏదీ మనసులోనికి జొరబడలేదు. అతని చుట్టూ లోకం అసహ్యమైన పైశాచిక నృత్యం చేస్తూ ఉంది. అతని మనస్సు మాత్రం నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. తామరాకు మీద నీటి బొట్లు విసిరినా అంటుకోనట్లు రాజ్కుమార్ మనసుకు శారీరక విషయాలు అంటుకోవటం లేదు. ఎందుకంటే అవి ఏమంత ముఖ్యమైనవి కావు అన్న అభిప్రాయం ఇప్పుడు అతడి నరాన జీర్ణించుకుపోయింది. దేవభక్తి సాధనలో ఇది మరొక ముఖ్యమైన మెట్టు. అయితే మన శరీర దృష్టి కంటే మన మనోదృష్టి ముఖ్యమైనది. శరీరంతో ఏం చేస్తున్నాం అన్న దానికంటే మన మనస్సుతో దేన్ని చూస్తున్నామన్నదే ప్రాముఖ్యం. ఈ లోక విషయాలు, శరీర విషయాలు ప్రాముఖ్యమైనవన్న అభిప్రాయం మనలో ఉంటే శరీర నేత్రాలు మూసుకున్నా మన మనసు పాపం చేస్తూనే ఉంటుంది. ఈ లోక ఆకర్షణల మీద, శరీర సుఖాల మీద మనలో విముఖత, వైరాగ్యము, విరక్తి ఏర్పడితే మన శరీర నేత్రాల ఎదుట ఏం జరుగుతున్నా మన మనస్సు అపవిత్రం కాకుండానే ఉంటుంది.
సాధకులారా, శరీర సుఖాల పట్ల విరక్తి పెంచుకోండి. లేకపోతే మీరెంత ప్రయత్నించినా పరిశుద్ధత అనేది మీకు అందకుండానే మీ బ్రతుకులు తెల్లారిపోతాయి. 4వ అధ్యాయం పరిశుద్ధతలో తొలిమెట్టు. సాధు జోసెఫ్ గారి పెంపకంలో దైవ సేవ కొరకు తర్ఫీదు పొందుతున్న యవనస్తులలో రవీంద్ర కూడా ఒకడు. అతడిది చాలా దుడుకు స్వభావం. అతడు ఏకసంతాగ్రాహి, చాలా జ్ఞానవంతుడు, అనేక తలాంతులు కలిగినవాడు, మాటలలో చమత్కారి, మంచి ప్రసంగికుడు. బైబిల్లో వందలాది లేఖన భాగాలు అతడు కంటతా వల్లించగలడు. చక్కటి విషయ పరిజ్ఞానం కలిగినవాడు, అమోఘమైన తర్కజ్ఞాని. వాదనలో అతడిని గెలిచిన వారు లేరు. అద్భుతమైన ఆలోచన శక్తి, ధారణ శక్తి కలిగినవాడు. సాధు జోసెఫ్ గారు నెలకొల్పిన సంఘాలన్నిటిలోనూ అధిక సంఖ్యాకులు రవీంద్ర అభిమానులు. అందరూ అతడి ప్రసంగాలు వినాలని తహతహలాడుతారు. అతడు సహజంగా మృదుభాషి. అతడు మాట్లాడే విధానం ఎంతో సంస్కారవంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అతడు అందరికీ తలలో నాలుక వంటి వాడు. అతడిలో ఉండే అవలక్షణం వల్ల ఒక్కటే, అతడు విమర్శను ఏమాత్రము సహించలేడు. తాను పరిపూర్ణుడినని అతడి నిశ్చితాభిప్రాయం. తన ప్రవర్తనను ఎవరైనా వేలెత్తి చూపితే సహించలేడు. ఆ రోజు రవీంద్ర చాలా ఆవేశపడిపోతున్నాడు. ఎఫఫ్రా అతన్ని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అసలు విషయం ఏమిటంటే, సంఘ పెద్దలలో ఒకరు యథాలాపంగా రవీంద్రకి ఒక హెచ్చరిక చేశాడు. బాబు, నువ్వు యవనస్తుడివి. ఇంట్లో పురుషులు లేకుండా స్త్రీలు మాత్రమే ఉన్న సమయాలలో గృహాలు దర్శించకు. యవనస్తురాలైన ఆడపిల్లలు ఉన్న గృహాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆ సంఘ పెద్ద రవీంద్రకు హెచ్చరించాడు. దాంతో రవీంద్ర హృదయం గాయపడింది. అతడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు? నేను అంత సులభంగా పాపంలో పడిపోయేటంత బలహీనుడునా? నన్ను నేను కాపాడుకోలేనా? ఇంతకాలం మచ్చలేని విధంగా నా సాక్ష్యాన్ని కాపాడుకున్నవాణ్ణి నన్ను ఏదో సామాన్యుడిని హెచ్చరించినట్లు హెచ్చరిస్తాడా అంటూ తెగ బాధపడిపోయాడు. ఎఫఫ్రా అతడిని ఎన్నో విధాలుగా సముదాయించాడు. పెద్దవాళ్ళు ఏదో మన మేలు కోరి పెద్దరికపు సలహాలు చెబుతారు. మనకు అవసరమైన మేరకు వాటిని వాడుకోవాలి, అవసరం లేదనుకున్న వాటిని వదిలేయాలి. అంతేగాని సలహా చెప్పడమే నేరమైనట్లు నీవు బాధపడితే ఎలా అంటూ ఎఫఫ్రా నచ్చజెప్ప చూశాడు. ఎన్ని విధాలుగా చెప్పినా రవీంద్ర మాత్రం మదనపడడం మానలేదు. చివరికి ఎఫఫ్రా, పోనీలే రవి, మనం మంచివాళ్ళమని మనకు తెలుసు కానీ మన మంచితనం లోకానికేం తెలుసు? మనం అసాధారణ వ్యక్తులం అయినా లోకం మాత్రం మనల్ని సాధారణ వ్యక్తులుగానే పరిగణిస్తుంది. మనం మంచివాళ్ళమని లోకానికి తెలియదు గనక మనం మంచి ఉద్దేశంతో గృహాలు దర్శించినా లోకులు మనల్ని చెడుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అలా అపార్థం చేసుకోవడం ఎదుటివారి నీచత్వమే కానీ మన దోషం కాదు. అయితే అలా అపార్థం చేసుకోవడానికి ఆ నీచులకు మనం అవకాశం కూడా ఇవ్వకుండా ఉండడం మంచిది కదా. అందుచేత మనం గృహాలు దర్శించే వేళల్ని కాస్త జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవడం మంచిది అన్నాడు. ఆ మాటలు రవీంద్రకు నచ్చాయి. అతని మండుతున్న మనసు మీద చల్లని పన్నీరు చిలకరించినట్లయింది. మనం మంచివాళ్ళమని లోకానికి ఏం తెలుసు అన్న మాటలు అతనికి ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. నిజమేరా, మన సంగతి లోకానికేం తెలుసు? వాళ్ళు అడ్డమైన పనులు చేస్తూ బతుకుతారు గనక మనం నీతిగా బ్రతుకుతున్నామంటే నమ్మలేరు. చెడిపోయిన వాళ్ళు ఇంకొకరు చెడిపోలేదంటే ఎలా నమ్మగలరు? అంటే శాంతించి ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు రవీంద్ర. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. రవీంద్ర మాత్రం తన పద్ధతులు, వేళలు ఏ మాత్రమూ మార్చుకోలేదు. ఇళ్లల్లో పురుషులు ఉన్నారా లేదా, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా లేక మగపిల్లలు ఉన్నారా, అది రాత్రా పగలా అన్న విషయాలు ఏ మాత్రమూ పట్టించుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు అన్ని గృహాలను దర్శిస్తూనే ఉన్నాడు. అతని మీదకి ఎటువంటి నింద రాలేదు. ప్రతి ఒక్కరూ అతన్ని అభిమానిస్తూనే ఉన్నారు. కొంతకాలానికి సంఘ పెద్ద హెచ్చరిక ద్వారా కలిగిన గాయం రవీంద్ర హృదయంలో మానిపోయింది. ఎఫఫ్రా, రవి ఇద్దరూ ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. కొంతకాలం గడిచాక ఎందుకో రవి ఉన్నట్టుండి ముభావంగా అంతర్ముఖుడిగా మారిపోయాడు. అతనిలోని కళా ఉత్సాహము తగ్గిపోయాయి. గృహాలు దర్శించడం మానేశాడు. అందరితోనూ కలివిడిగా మాట్లాడుతూ అంతటా తానే కనబడుతూ ఉండే రవీంద్ర ఉన్నట్టుండి మౌనిగా ఏకాంతవాసిగా మారిపోయాడు. ఎఫఫ్రా రవీంద్రని ప్రత్యేకంగా పలకరించడానికి వెళ్ళాడు. ఏంటి రవి, ఈ మధ్య నీవు ఎవరితోనూ మాట్లాడటం లేదు? అసలు బొత్తిగా గృహాలు దర్శించడమే మానేశావు. ఎందుకని? నేను ఎవరూ ఏమీ అనలేదు కదా. అందరూ నిన్ను అభిమానిస్తూ ఉన్నారు. ఎవరో ఏదో అనుకుంటే మనం బాధపడనక్కర్లేదని తీర్మానించుకున్నాం కదా. అయినా నీవు ఇలా ముభావంగా మారిపోయావేమిటి? మనం మంచివాళ్ళమని గ్రహించలేని నీచులను మనల్ని నిందించడానికి అవకాశం ఇవ్వకూడదనుకున్నావా ఏమిటి అని ప్రశ్నించాడు ఎఫఫ్రా. దానికి రవి ఇలా అన్నాడు. ఆ మాట మనం ఒకప్పుడు అనుకున్నాం కానీ ఆ మాట నిజం కాదు ఎఫఫ్రా.
మనం మంచి వాళ్ళమైనా లోకం మనల్ని అపార్థం చేసుకోవడం అనేది ఏమీ లేదు. అసలు నిజానికి మనమే మంచివాళ్ళం కాదు. నిజానికి నేను మంచివాణ్ణి కాదు. రవీంద్ర నోట ఆ మాటలు విని ఎఫ్రాకు మతిపోయినంత పనైంది. తన సొంత నీతి మీద, తన పరిశుద్ధత మీద అపారమైన నమ్మకం కలిగిన రవీంద్ర ఇప్పుడు ఇలా కొత్తగా మాట్లాడడం చూసి ఎఫ్రా ఆశ్చర్యపోయాడు. రవీంద్ర అలా తన గురించి తనకున్న అభిప్రాయాన్ని ఎందుకు మార్చుకున్నాడో మనకు తెలియదు. ఇక్కడ ఆ కారణం అప్రస్తుతం. కానీ రవీంద్ర జీవితంలో ఏదో ఒక అనుభవం కలిగిందన్నది మాత్రం వాస్తవం. ఏం జరిగిందో, ఎలా జరిగిందో అది రవీంద్రకు, దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఒకటి మాత్రం ఘంటాపదంగా చెప్పవచ్చు, నా వలన తప్పు జరగదు అన్న ధీమా రవీంద్రలో పటాపంచలైపోయింది. ఒకప్పుడు నేను మంచివాణ్ణి అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పిన రవీంద్ర ఈనాడు నేనే మంచివాణ్ణి కాను అని చెప్పగలిగే స్థితికి వచ్చాడు. ఒక విశ్వాసి పరిపూర్ణత వైపు సాగించే యాత్రలో ఇదొక ముఖ్యమైన మజిలీ. దేవుడు ఒక విశ్వాసిని పరిపూర్ణుడిగా మార్చే మహా కార్యక్రమంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం. నా వలన తప్పు జరగదు, నేను తప్పు చేసే అవకాశమే లేదు, ఈ విషయంలో నాకు ఎవరూ హెచ్చరిక ఇవ్వనవసరం లేదు, జాగ్రత్త పడడం నాకు అవసరం లేదు అని ఎవరైనా అంటున్నారంటే అతడు కేవలం అనుభవశూన్యుడని ఖండితంగా చెప్పవచ్చు. నిజానికి అసలు వాస్తవం ఏమిటంటే ఈ మట్టి శరీరంలో జీవిస్తూ ఉన్నంత కాలం మనం బలహీనులం. నా వలన పొరపాటు జరగదు అని మనలో ఎవరూ అనుకోవటానికి వీలు లేదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అన్నాడు అపోస్తలుడైన పౌలు, రోమా 7:18. అయితే ఆ మాటలు హృదయపూర్వకంగా పలకగలిగే స్థాయికి మనము చేరుకోవాలంటే అది అంత సులభమేమీ కాదు. మనం భక్తితో ఎంతో ఎత్తుకు ఎదిగినా, ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత బలమైన సేవను జరిగించినా మన వలన పొరపాట్లు జరిగే అవకాశం లేకుండా మాత్రం పోదు. మనం తప్పు చేసే అవకాశం మనం బ్రతికినంత కాలం ఎప్పటికీ ఉంటుంది. మనం మంచివాళ్ళమని లోకులు అర్థం చేసుకోకపోవడం సమస్య కాదు. అసలు మనం మంచివాళ్ళం కామని మనం అర్థం చేసుకోలేకపోవడమే అసలు సమస్య. మంచి నాలో పుట్టదంచు నీ వెరిగి నన్ను మించా ప్రేమించినావు అంటూ దేవుని ప్రేమను శ్లాఘించి గానం చేశారు బేతాళ జానుగారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 171వ పాట యేసు నన్ను ప్రేమించినావు అనే పాటలు. ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆ మాటలు హృదయపూర్వకంగా పలుకగలగాలి. పరిశుద్ధాత్మ కార్యం నిజంగా మనలో జరుగుతూ ఉంటే, నిజానికి మనం దేవుని సార మీద ఉంటే తప్పకుండా మనం ఏనాటికైనా రోమా 7:18లోని సాక్ష్యం ఇచ్చి తీరుతాం. ఎవరైనా ఆ సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారంటే వారిలో పరిశుద్ధాత్మ కార్యం జరగలేదని అర్థం. ఆ వ్యక్తి ఇంకా దేవుని సారిపైకి ఎక్కలేదని అర్థం. నిజానికి నేను మంచివాడిని కాను అన్న అభిప్రాయానికి మనం రావడమే మనం పరిశుద్ధులం కావడానికి చేసే తొలిమెట్టు. నిజంగా పరిపూర్ణులు కాగోరేవారు తమ సొంత బలం మీద నమ్మకం కోల్పోవాలి. తమ సొంత బలం మీద నమ్మకం ఉన్నవారు పరిశుద్ధులు కాలేరు. ఇది దేవభక్తి సాధకులందరూ అత్యవసరంగా తెలుసుకోవలసిన పాఠం. 5వ అధ్యాయం, నా దేహం దేవుని ఆలయం. ధీరజ్ కుమార్ రక్షింపబడి దాదాపు 5 సంవత్సరాలు గడిచాయి. అతని హృదయం బాల్యము నుండి విషాదంతో నింపబడింది. బాల్యములోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. ఎన్నడూ అనాథ శరణాలయంలో పెరిగి ప్రయోజకుడయ్యాడు. బాల్యములో ఎదురైన చేదు అనుభవాలను బట్టి అతనికి వైరాగ్యం సహజంగానే అలవడింది. విషాదం, వైరాగ్యం అనేవి దైవభక్తికి అనుగుణ్యమైన భావోద్రేకాలు గనుక ధీరజ్ బాల్యం నుండే దైవభక్తి పరాయణుడిగా పెరిగాడు. యవన కాలంలో రక్షణానుభవం కూడా పొందాడు. అతడు నిరంతరం ప్రార్థనాత్మ కలిగి ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు దూరంగా అందరి దృష్టిలో మంచి పేరు కలిగిన వాడుగా తన క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అతడి సాటి సంఘ సభ్యులందరూ అతని గౌరవ దృష్టితోనే చూస్తారు. అయితే ఎవరికీ తెలియని ఒక రహస్యం దాగి ఉంది. ఆ సంగతి అతడికి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఎంత ప్రయత్నించినా అతడు ఆ ఒక్క అలవాటును జయించలేకపోతున్నాడు. మొదటిసారి అతడు ఆ తప్పు చేసినప్పుడు ఎంతో ఏడ్చాడు, పశ్చాత్తాపపడ్డాడు, క్షమాపణ కోసం దేవుణ్ణి ప్రార్థించాడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అనే మాటలు అతడికి ఎంతో ధైర్యపరిచాయి. 1 యోహాను 1:7-9. అతడు తాను పడిపోయిన స్థితిలోనే ఆ లేఖనాల వచనాల ఆధారంగా మళ్ళీ లేవగలిగాడు. అయితే మరికొంత కాలం అయ్యాక మళ్ళీ అతడు తప్పు చేశాడు. దుర్భరమైన వేదన అతడి హృదయంలో కలిగింది. ఈసారి నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును
అన్న వచనం ఆదరించింది. సామెతలు 24:16. మళ్ళీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొన్ని దినాలయ్యాక మళ్ళీ అతడు మామూలు మనిషి అయ్యాడు. అయితే అంతటితో కథ ముగిసిపోలేదు. అతడు వద్దు వద్దు అనుకున్న తప్పు అతడి జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంది. ఏళ్లు గడిచిపోతున్నాయి. అతడు వాక్య జ్ఞానంలో పెరుగుతున్నాడు. సువార్త ప్రకటనలో పాటుపడుతూ ఉన్నాడు. అతడి ద్వారా అనేక ఆత్మలు కూడా రక్షింపబడుతున్నాయి. ధీరజ్ కుమార్ మా ఆత్మీయ తండ్రి అని చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. అయినా ధీరజ్ గుండెల్లో విషాదం ఒక మూలన అలానే గూడు కట్టుకొని ఉంది. కారణం ఏమిటంటే అతడు జయించలేని పాపం అతని జీవితంలో అలాగే మిగిలిపోయింది. అతడు బైబిల్ గ్రంథంలో ఏ అంశాన్ని గురించి అయినా సరే ఏ సిద్ధపాటు అక్కర లేకుండానే అనర్గళంగా గంటల తరబడి మాట్లాడగలడు. అయినా ఆ ఒక్క పాపాన్ని మాత్రం ఎందుకో జయించలేకపోతున్నా. సువార్త విరోధులు అడిగే ప్రశ్నలో దేనికైనా సరే అతడు ఇట్టే జవాబు చెప్పగలడు. అయినా తన జీవితంలో ఆ ఒక్క చెడు అలవాటును అతడు జయించలేడు. ఈ పరిస్థితి కారణంగా అతడి మనస్సులో చాలా గందరగోళం నెలకొంది. అసలు నేను రక్షింపబడ్డానా లేదా అనే అనుమానం కూడా అతడికి అప్పుడప్పుడు కలిగేది. ఒకవేళ నేను రక్షింపబడలేదేమో. అయినా దేవుని వాక్యంలో శక్తి ఉన్నది గనక దేవుని వాక్యం చెబుతున్నప్పుడు ప్రజలు రక్షింపబడుతూ ఉండవచ్చు. ఒకవేళ నేను నిజంగా రక్షింపబడి ఉంటే నేను ఎందుకు ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను? నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఎంత ప్రార్థించినా ఎన్నిసార్లు ఉపవాసాలు ఉన్నా నాకింకా ఈ పాపం నుండి విడుదల కలగదేమిటి అని తనలో తాను ధీరజ్ మదనపడసాగాడు. అతడు తన సొంత ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి వెనుతిరిగి చాలా దీక్షగా పరిశీలించి చూసుకున్నాడు. పొరపాటు ఎక్కడ జరిగిందో అతడికి అర్థం కాలేదు. లేఖనాలు ఆదేశించిన ప్రకారమే ధీరజ్ మారు మనసు పొందాడు. లేఖనాల ప్రకారమే నీటిలో ముంచడం బాప్తిసం కూడా పొందాడు. ఆ తర్వాత క్రమంగా ఒక సంఘ సహవాసంలో పెరుగుతున్నాడు. అన్నీ మంచి లక్షణాలే. అతడు వేసినవన్నీ వాక్యానుసారమైన అడుగులే. అయినా అతడి జీవితంలో పాపం మీద విజయం లేదు. ఇక తాను ఇలాంటి జీవితం జీవించకూడదనే నిర్ణయానికి ధీరజ్ వచ్చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని కృపను పొంది ఎలాగైనా ఈ సమస్య మీద విజయం పొందాలని తీర్మానించుకున్నాడు. అయితే ఏమని ప్రార్థించాలి? ఇంతకు ముందు చేయని క్రొత్త ప్రార్థన ఇప్పుడు ఏం చేయగలడు? ఇంతకు ముందు స్వతంత్రించుకోలేని వాగ్దానాలు ఇప్పుడు స్వతంత్రించుకోవడానికి ఎక్కడున్నాయి? ప్రతి ప్రార్థన అతడు ఇదివరకే చేశాడు. ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ధీరజ్ పరిస్థితి కీకారణ్యంలో దారి తప్పినట్లయింది. అదే పరిస్థితులు అతడు ఒకనాడు డ్యూటీ నుండి తిరిగి వస్తూ ఉండగా ఎక్కడో దూరాన్ని నుండి మైకులు అతడికి చాలా ఇష్టమైన పాట వినబడుతుంది. హృదయమే నీ ఆలయం క్రీస్తు అంటూ. ఇంటికి వచ్చేసి ధీరజ్ తన అలవాటు ప్రకారం సాయంకాల ధ్యానం కోసం తన ప్రార్థనా గదిలోనికి వెళ్ళాడు. అతని మనస్సులో ఆ పాటే మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనిస్తుంది. హృదయమే నీ ఆలయం క్రీస్తు అన్న మాటలే అతని చెవుల్లో మళ్ళీ మళ్ళీ మారుమ్రోగుతున్నాయి. ఆ పాట దేవుని సన్నిధిలో తన సొంత ప్రార్థనగా ధీరజ్ లెక్కలేనన్ని సార్లు పాడుకున్నాడు. బైబిల్ తెరిచి ధ్యానం చేయడానికి ఉపక్రమించిన ధీరజ్ మనస్సులో ఒక విచిత్రమైన ఆలోచన తలుక్కుమంది. తనకెంతో ఇష్టమైన ఆ మాటలు బైబిల్లో ఏ భాగంలో రాసి ఉన్నాయో చూడాలని కోరిక కలిగింది. ధీరజ్ ప్రార్థనాపూర్వకంగా మోకరించి బైబిల్ తెరిచి ఆదికాండం నుండి ప్రకటన వరకు బైబిల్లోని ప్రతి పేజీ శ్రద్ధగా వెతికాడు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వెతికాడు. ఆ మాట అతడికి ఎక్కడా కనబడలేదు. చివరికి కంకార్డెన్ సహాయం తీసుకున్నాడు. మందిరం అనే మాట కోసం కంకార్డెన్ సహాయంతో ధీరజ్ వెతికాడు. చివరికి మందిరం అనే మాట అయితే చాలాసార్లు దొరికింది, కానీ విశ్వాసి హృదయమే ఆలయం అని మాత్రం బైబిల్ అంతటిలో ఎక్కడా వ్రాయబడలేదని ధీరజ్ గ్రహించాడు. ఆశ్చర్యంతో ధీరజ్ గుండె ఆగినంత పనైంది. ఆ మాట బైబిల్లో లేకపోవటం ఏమిటి అని ఆశ్చర్యపోయి మళ్ళీ బైబిల్ అంతా తిరిగేశాడు. చివరికి ఒకచోట నీ దేహము దేవుని ఆలయం అన్న మాటలు కనిపించాయి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అపోస్తలుడైన పౌలు రాశాడు. 1 కొరింథీ 6:19. ఆ మాటలు చదవగానే ఒక్కసారిగా ధీరజ్ మనోనేత్రాలు తెరుచుకున్నాయి. అతని ఆత్మీయ నేత్రాల ముందు మొత్తం ఒక నూతన ప్రపంచమే ఆవిష్కృతమైంది. బైబిల్ గ్రంథములో విశ్వాసి శరీరాన్ని గురించి దేవుడు పలికిన అనేక సంగతులను పరిశుద్ధాత్ముడు ధీరజ్కు ప్రత్యక్షపరిచాడు. అప్పటి వరకు ఆత్మీయ జీవితంలో శరీరపు ప్రాముఖ్యం ఏమాత్రమూ లేదని, అది కేవలం నిష్ప్రయోజనమైనది అని, దానిని ఏమాత్రమూ పట్టించుకోనక్కరలేదని ధీరజ్ భావిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు దేవుడు ధీరజ్ శరీరాన్ని తన ఆలయంగా కోరుకుంటున్నాడన్న విషయం ధీరజ్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. పాత నిబంధనలో సొలొమోను కట్టించిన మందిరములోని మహిమ మేఘం దిగివచ్చి ఆ మందిరం నిండా నిండిపోవడం అతని మనోనేత్రాల ముందు ప్రత్యక్షమైంది. ఆ మందిరం స్థానంలో ధీరజ్
తన సొంత శరీరాన్ని ఊహించుకున్నాడు. అంతే, అతని మనస్సులో నుండి ఏదో ఒక చీకటి నిశ్శబ్దంగా వెళ్ళిపోనారంభించింది. ధీరజ్ మనోఫలకం మీద ధీరజ్ శరీరం ప్రత్యక్షమైంది. శిరస్సు మొదలుకొని అరికాలు వరకు ఒక్కొక్క అవయవాన్ని కొద్ది క్షణాల పాటు ధీరజ్ తదేక దృష్టితో చూడసాగాడు. ఈ అవయముల లోపల దేవుడు ఉన్నాడు, ఇది దేవుని ఆలయం అని పదే పదే మననం చేసుకున్నాడు. ఇలా నిదానంగా సంపూర్ణ ఏకాగ్రతతో ఒకదాని వెంట ఒకటిగా తన అవయవాలన్నిటినీ విషయంలోనూ ధీరజ్ అదే అవగాహనకు వచ్చాడు. ఏ అవయవాన్ని విడిచిపెట్టలేదు. నా శరీరములో ప్రతి కణము ప్రతి కండరము దేవుని చేత నిర్మించబడిందే. దేవుడు నా అవయవాలన్నిటినీ తన ఆలయంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధతో నిర్మించాడు అని ధీరజ్ తనకు తాను ఉద్బోధించుకున్నాడు. అంతలోనే అతని మనోనేత్రాలను పరిశుద్ధాత్ముడు రోమాపత్రిక మీదకి మళ్లించాడు. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి, రోమా 6:13 అన్న మాటల మీదకి అతని మనస్సును దేవుడు ఆకర్షించాడు. ఆ వెంటనే రోమా 12:1 వచ్చిన ధీరజ్కు జ్ఞాపకం వచ్చింది. సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి అన్న మాటలు ప్రముఖంగా అతని మనోనేత్రాల ముందు ప్రత్యక్షమయ్యాయి. అది ధీరజ్ అంతకు ముందెన్నడూ ఎరగని ఒక అనుభవం, అంతకు ముందెన్నడూ అతనికి తెలియని ఒక మహాసత్యం. ఒక విశ్వాసి దేవునికి తన హృదయాన్ని అర్పించడమే కాదు, తన శరీరాన్ని కూడా అర్పించాలి, తన అవయవాలను కూడా దేవునికి అప్పగించాలి. ధీరజ్ ఈ కార్యాన్ని ఎప్పుడూ చేయలేదు. లెక్కలేనన్నిసార్లు ప్రభు నా హృదయాన్ని స్వీకరించు, నా హృదయంలోనికి రా, నా హృదయంలో నివసించు, నా జీవితాన్ని పరిపాలించు అని ప్రార్థన చేశాడు. కానీ నా శరీరాన్ని నీకు అర్పణ చేస్తున్నాను, నా శరీరాన్ని నీ నివాసం చేసుకో ప్రభు అని ధీరజ్ ఎన్నడూ ప్రార్థన చేయలేదు. అలా చేయాలని అతనికి ఎవరూ బోధించనూ లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ధీరజ్ కన్నులు తెరిచాడో వెంటనే ధీరజ్ మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, నా అజ్ఞానాన్ని క్షమించు, నా హృదయాన్ని మాత్రమే నీకు అర్పించాను గాని నా అంతటా నేనుగా ఇచ్ఛాపూర్వకంగా నా శరీరాన్ని నీకు ఎప్పుడూ అర్పణ చేయలేదు. నా అవయవాలు నీతికి సాధనాలుగా నీకు సాధనాలుగా నేను ఎప్పుడూ అప్పగించలేదు తండ్రి, నన్ను క్షమించు. ఇదిగో ఇప్పుడే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా, నా శరీరాన్ని కూడా తీసుకో, నా ప్రతి అవయవములోనూ నీవే నివసించు. సొలొమోను కట్టించిన దేవాలయాన్ని నింపినట్లు నా శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రతి కండరాన్ని ప్రతి కణాన్ని నీ సన్నిధితో నింపు, నా అవయవాలన్నిటినీ నీ సాధనాలుగా వాడుకో అని ప్రార్థించాడు. దేవభక్తి సాధనలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన మెట్టు. ఈ భూమి మీద కోట్లాది మంది విశ్వాసులు నిరంతరం పడుతూ లేస్తూ ఓటమి పాలవుతూ జీవించడానికి కారణం ఏమిటంటే వారు తమ శరీరాలను దేవుని బలిపీఠం మీద ఎన్నడూ అర్పణ చేయలేదు. నా హృదయం దేవుని ఆలయం అని మనం అనుకున్నంత మాత్రాన మనకు పాపం మీద విజయం ఉండదు. నా శరీరం దేవుని ఆలయం అని గ్రహించిన విశ్వాసి మాత్రమే పాపాన్ని జయించగలుగుతాడు. దేవభక్తి సాధకులారా, హృదయాలను దేవునికి అర్పించి ఊరుకోకండి. దానివల్ల మీరు భక్తులు కాలేరు. శరీరాన్ని కూడా మీ ఇచ్ఛాపూర్వకంగా దేవునికి అర్పణ చేసినప్పుడే మీరు నిజమైన దేవభక్తులు అవుతారు. వినడానికి చెవులున్నవారు వింటారుగాక. 6వ అధ్యాయం. దేవభక్తి అంతిమ లక్ష్యం. నా కుమారుడువైన తిమోతి, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోనము అని పౌలు ఉద్బోధించాడు. 1 తిమోతి 4:7. అయితే సాధన అన్న ప్రస్తావన రాగానే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ సాధనకైనా ఒక లక్ష్యం ఉంటుంది, ఒక గురి ఉంటుంది, ఉండి తీరాలి. రాత్రింబగలు నిరంతరాయంగా సాధన చేసే సాధకుడు ఎవరినైనా అడిగి చూడండి, నీవు ఏం ఆశించి సాధన చేస్తున్నావు అని. ఏమోనండి, నాకేం తెలుసు, ఊరికే సాధన చేస్తున్నాను అని ఏ సాధకుడు చెప్పడు. ఒకవేళ ఎవరైనా అలా సమాధానం ఇచ్చారంటే ఆ వ్యక్తి పిచ్చివాడై ఉంటాడు. ఈ లోకంలో ప్రతి విధమైన సాధనకు ఒక గురి, ఒక లక్ష్యం ఉన్నట్టే దేవభక్తి సాధనకు కూడా ఒక స్పష్టమైన గురి ఉండాలి. ఏమిటా గురి? దేవభక్తి అంటే ఏమిటి? దేవుని యందు భక్తి కలిగి ఉండుట అని అర్థం. అంటే దేవుని యందు భక్తి కలిగి ఉండుట సాధన చేయము అని పౌలు ఉపదేశిస్తున్నాడన్నమాట. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి అనేది నవరసాల్లో ఒకటి. రసం అంటే మానవ వ్యక్తిత్వంలో సహజంగా ఇమిడి ఉండే భావోద్రేకం అని అర్థం. కరుణ అనేది ఒక రసం. అలాగే విషాదం, బీభత్సం, ప్రేమ ఇవన్నీ రసాలు. మానవుడి స్వభావం ఒక్కొక్క విధమైన పరిస్థితిలో ఒక్కొక్క విధంగా ప్రతిస్పందిస్తుంది. అలా వేరువేరు విధంగా ప్రతిస్పందించడానికి మానవ నైజంలో ఉన్న నవరసాలే కారణం. రోడ్డు పక్కన గాయాలతో రక్తం ఓడుతూ పడి ఉన్న వ్యక్తిని చూడగానే జాలి వేస్తుంది, అయ్యో పాపం అనిపిస్తుంది. అది కరుణ రసం అన్నమాట. అలాగే బీభత్స, భయానక, విషాద ఇత్యాది రసాలు
ఆయా సందర్భాల్లో మానవ హృదయంలో ఉన్నట్టుండి బయలుపడుతూ ఉంటాయి. ఆ నవరసాల్లో భక్తి రసం కూడా ఒకటి. సర్వోన్నతుడైన దేవుడు మానవుడిని సృజించేటప్పుడు, అతడి హృదయాన్ని నిర్మించేటప్పుడు ఆ నర స్వభావంలోని భక్తి అనే రసాన్ని కూడా జొప్పించాడు. ఎందుకంటే మానవుడు తన జీవితంలో పరమార్థం కోసం అన్వేషించి తనను సృష్టించిన సృష్టికర్తను కనుగొన్నప్పుడు అతడి హృదయంలో తలెత్తవలసిన భావం రసం, భావోద్రేకం భక్తి రసమే. శ్రమలో ఉన్నవారిని చూసినప్పుడు కరుణరసం ఎలాగైతే మన హృదయంలో పడసూపుతుందో, దేవుని తలుచుకోగానే సహజంగానే భక్తి భావం భక్తి రసం పొంగి పొరలాలి. ఈ భక్తిలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రప్రథమంగా నా ఎదుట ఉన్న ఈ వ్యక్తి నాకంటే ఎంతో ఉన్నతుడు, గొప్పవాడు అన్న గౌరవ భావం ఉంటుంది. ఆ వ్యక్తి ఔన్నత్యాన్ని బట్టి, అతడిలోని వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి అతని పట్ల హృదయంలో ప్రశంస పుడుతుంది. ఆ వ్యక్తి సౌందర్యాన్ని తలుచుకొని మురిసిపోవడంలో ఒక తృప్తి దొరుకుతుంది. ఆయనను పొగడడం అనివార్యం అనిపిస్తుంది. ఆయన వ్యక్తిత్వ సౌందర్యం ఈ భక్తుడి హృదయాన్ని ఎంతగా ఆకర్షిస్తుందంటే ఆయన సౌందర్యాన్ని పొగడడం, చాటించడం మాత్రమే కాదు, ఆయన వలె మారాలి అన్న కోరిక కూడా కలుగుతుంది. ఇదే దేవభక్తికి అంతిమ లక్ష్యం. ఈ లోక సంబంధ వ్యవహారాలను చూసి కూడా మనం ఈ పాఠాన్ని నేర్చుకోవచ్చు. సినిమా తారలకు అభిమానులు ఉంటారు. వారు తమ వేష భాషల్లో తమ అభిమాన తారలను అనుకరిస్తూ ఉంటారు. తన కేశాలంకరణ, హెయిర్ స్టైల్, తమ వస్త్రధారణ, మాట తీరు, నడిచే తీరు, ఇలా అన్ని విషయాల్లో తమ అభిమాన తారలను పోలి ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకని ఇలా జరుగుతుంది? భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ అనుకరణాపేక్ష ఉంటుంది. భక్తికి ఇది అనివార్యమైన ఫలితం. అలాగే దేవుని యందు భక్తి కలిగిన వ్యక్తి కూడా మొదట దేవుని పట్ల తన హృదయంలో గౌరవభావం, అభిమానం నింపుకుంటాడు. ఆ తర్వాత దేవుని గురించి నిరంతరం ధ్యానించడం, ఆయనను ఆరాధించడంలో ఎనలేని ఆనందాన్ని, సంతృప్తిని పొందుకుంటాడు. ఆయన సౌందర్యాన్ని అందరికీ తెలియజెప్పకుండా ఉండలేని స్థితికి వస్తారు. ఈ ప్రాపంచక సుఖాలు, గౌరవాలు అన్నిటికంటే ఆ దేవుని పాద సన్నిధి విలువైనదని ఎంచుకుంటారు. చివరికి భక్తుడు తనకు తెలియకుండానే తాను దేవుడిని అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అన్న ఆజ్ఞను నెరవేర్చడమే దైవభక్తికి అంతిమ లక్ష్యం. ఎఫెసీ 5:1. అందుచేత దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అంటే దేవుని పోలి నడుచుకోవడంలో సాధన చేయి అని అర్థం. దేవుని పోలి నడుచుకోవడమే ఆచరణాత్మకమైన దైవభక్తి, ప్రాక్టికల్ గాడ్లీనెస్. 7వ అధ్యాయం దేవభక్తి సాధకుని కాంక్ష. ఆరాధన పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు అనుకరణ అనివార్యమవుతుందని మనం చెప్పుకున్నాం. ఈ లోక సంబంధమైన నాయకులను, ఆయా రంగాలలోని ప్రముఖులను అభిమానించేవారు వారి వలె వస్త్రాలు ధరించడానికి, వారి వలె వేషభాషలను అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది మానవ సహజ ప్రవృత్తి. అలాగే దేవుని పట్ల భక్తి భావం, ఆరాధనా భావం ఒక ఉన్నతమైన స్థాయికి చేరుకున్నప్పుడే భక్తుడు కూడా దేవుణ్ణి అనుకరించడానికి ప్రయత్నిస్తాడని మనం చెప్పుకున్నాం. అయితే భక్తుడు దేవుణ్ణి అనుకరించడానికి దేవుని వేషభాషలు, వస్త్రధారణ, కేశాలంకరణ ఇత్యాది విషయాలు భక్తుడి కళ్ళ ముందు కనబడవు కదా. మరి అలాంటప్పుడు భక్తుడు దేవుణ్ణి ఎలా అనుకరించాలి? ఏ విషయంలో అనుకరించాలి? దేవుని ప్రేమించే భక్తుడు తప్పక ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించే భక్తుడు దైవ గ్రంథాన్ని ఎంతో మక్కువతో పఠిస్తాడు, పరిశోధిస్తాడు. పరిశుద్ధ గ్రంథపు పుటలలో భక్తుడికి దేవుని వ్యక్తిత్వం సాక్షాత్కరిస్తుంది. దేవుని వ్యక్తిత్వం బహు సుందరమైనదిగా, ఆకర్షణీయమైనదిగా భక్తుని మనోనేత్రాలకు కనిపిస్తుంది. దేవుని స్వభావంలోని చక్కదనాన్ని చూచినప్పుడు భక్తుడు మొదట ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత అతని హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. ఇంతటి అద్భుత వ్యక్తి తనకు దేవుడైనందుకు అతడు ఎంతగానో మురిసిపోతాడు. దేవా, నీ హృదయ సౌందర్యం ఎంత గొప్పది, నీ వ్యక్తిత్వం ఎంత అద్భుతమైనది, నీ వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభు అంటూ భక్తుడు దైవ సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తాడు. ఆ వెనువెంటనే అనివార్యంగా అతడిలో ఒక తీవ్ర వాంఛ తలెత్తుతుంది. నేను కూడా నా దేవుని వంటి స్వభావాన్ని కలిగి ఉండాలి, నా వ్యక్తిత్వం కూడా దేవుని వ్యక్తిత్వం వల్లే మారిపోవాలి అని భక్తుడు బలంగా కోరుకుంటాడు. ఇటువంటి కోరిక ఎవరిలోనైనా పుట్టలేదంటే వారు నిజానికి దేవభక్తులు కారని అర్థం. వారు దేవుణ్ణి అంతవరకు ఎప్పుడూ సరిగా ఆరాధించలేదని అర్థం. దేవుని స్వభావంలోని చక్కదనం ఆ వ్యక్తికి ఇంకా అర్థం కాలేదన్నమాట. దేవుని వ్యక్తిత్వపు సౌందర్యాన్ని గ్రహించి కూడా నాకు అటువంటి వ్యక్తిత్వం ఉండాలని ఆశించకుండా ఎవరైనా ఎలా ఉండగలరు? ఈ లోకంలోని విలువైన వస్తువులను చూచినప్పుడు
ఆ వస్తువులు మన సొంతమైతే బాగుండునని ఆశిస్తూ ఉంటాను కదా. మరి ఈ ప్రపంచంలోని విలువైన వాటన్నిటికంటే అనంత కోటి రెట్లు విలువైన దేవ స్వభావాన్ని మనోనేత్రాలతో చూచి కూడా దాన్ని పొందాలని ఆశించకుండా ఉండగలుగుతున్నారంటే వారి హృదయంలో ఇంకా చీకటి రాజ్యమేలుతున్నదని అర్థం. ఇంకా వారు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నారని అర్థం. అలాంటి దుష్టుడిక దేవభక్తి సాధన ఏం చేస్తాడు? అలాంటి చీకటి మనుషుల కోసం నేను ఈ శీర్షికను రాయటం లేదు. అలాంటి చీకటి మనుషుల్లో ఎందరో ఈనాటి సంఘాల్లో క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. దేవుని వ్యక్తిత్వం లాంటి వ్యక్తిత్వం తాము ధరించాలని కాంక్ష లేని వారు ఎందరో ఈనాడు దైవ సేవకులుగా కూడా చలామణి అవుతున్నారు. నిజానికి వీళ్ళు యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకున్నవారు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్నవారు అని మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది. ఒకవేళ దేవుని వ్యక్తిత్వాన్ని దేవుని స్వభావాన్ని అనుకరించాలన్న కాంక్ష లేని వ్యక్తులు ఎవరైనా ఈ వ్యాసాన్ని చదువుతూ ఉన్నట్లయితే వాళ్ళు తాము ఎంత భయంకరమైన చీకటిలో జీవిస్తున్నారో వెంటనే గ్రహించి పశ్చాత్తాపపడి మారుమనసు పొంది తమ హృదయంలోని ఆధ్యాత్మిక క్యాన్సర్ను క్రీస్తు శిలువ రక్తం ద్వారా శుద్ధి చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. నా పాఠకులలో అలాంటి చీకటి క్రైస్తవులను మినహాయిస్తే చాలామందిలో నాకున్నట్లుగానే దేవుణ్ణి అనుకరించాలన్న కోరిక ఉండి తీరుతుందని నేను నమ్ముతున్నాను. అటువంటి ధన్య క్రైస్తవుల కోసం దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి ఈ సంచిక నుండి నేను ఎరిగిన కొన్ని సంగతులను పంచుకుంటాను. దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి మనం చెప్పుకోవడం ఎందుకంటే మనం కూడా అలాంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి ప్రయత్నం చేయడం కొరకే. దేవుని వ్యక్తిత్వంలో ప్రధానమైన లక్షణం ఏది? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని లేఖనం చెబుతున్నది. ఆ విషయం క్రైస్తవ సమాజం అందరికీ తెలిసిందే. అలాగే దేవుడు కృపగలిగిన వాడు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఈ విషయాలన్నీ సర్వజన విదితమే. అంటే ఒక క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులు కూడా భక్తిపరులకు ఈ విషయాలు తెలుసు. అయితే నిజమైన దైవారాధకుడు, దేవభక్తి సాధకుడు అయిన వాడు పైన చెప్పబడిన లక్షణాలు మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. ఆ మాత్రం జ్ఞానంతో సరిపెట్టుకుని దైవారాధన చేస్తే, ఆ కొన్ని లక్షణాలని దృష్టిలో పెట్టుకుని దేవభక్తి సాధన చేస్తే భక్తుడు ఎప్పటికీ పరిపూర్ణుడు కాలేడు. దేవుడు ప్రేమ గలవాడు అనుకుని భక్తి సాధన చేస్తే మనం కూడా ప్రేమ కలిగిన వారమే ఉండడానికి ప్రయత్నిస్తాం. దేవుడు క్షమాగుణం కలిగిన వాడు అని జ్ఞాపకం పెట్టుకుని భక్తి సాధన చేస్తే మనం కూడా ప్రతి తప్పును క్షమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే అలా కేవలం ప్రేమను క్షమను మాత్రమే సాధన చేస్తూ ఉంటే మన నిత్యత్వం అంతా సాధన చేసినా మనం దేవుని ప్రతిబింబాలము కాలేం. ఎందుకంటే దైవ వ్యక్తిత్వం అంతా కేవలం ప్రేమ క్షమ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఇతర లక్షణాలు ఉన్నాయి. నిజానికి ఆ ఇతర లక్షణాలే దేవుని వ్యక్తిత్వంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఆ ఇతర లక్షణాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే తప్ప దేవుని ప్రేమ కృప క్షమ మనకు అర్థం కావు. దేవునిలోని ఆ ముఖ్యమైన ఇతర లక్షణాల్లో నీతి ఒకటి. దేవుడు నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. 45వ కీర్తన 7వ వచనం. అందుచేత ప్రేమ క్షమ అనే లక్షణాలు నీతిని భంగపరచకుండా ఉండడం చాలా ముఖ్యం, చాలా అవసరం. లేకపోతే ప్రేమను చూపడానికి క్షమించడానికి ప్రయత్నిస్తూ మనం నీతిని భంగపరిచే ప్రమాదం ఉంది. అలాగే దేవుని వ్యక్తిత్వంలోని మరొక ప్రధాన లక్షణం న్యాయం జరిగించడం, న్యాయ నిబద్ధత. ఈ విషయాన్ని మర్చిపోయి భక్తి సాధన చేసే విశ్వాసి ఎన్నటికీ దేవుని వంటి వ్యక్తి కాలేడు. ప్రేమించడము క్షమించడం ముఖ్యమని ఎంచి ఆ లక్షణాలను మాత్రమే సాధన చేస్తే విశ్వాసి కొన్ని సందర్భంలో న్యాయం భంగమైపోవచ్చు. విచక్షణారహితంగా ప్రేమిస్తూ క్షమిస్తూ వెళ్ళిపోతే చాలా చోట్ల అన్యాయం జరుగుతుంది. అందుచేత నిజమైన దేవభక్తి సాధకుడు తన సాధన ద్వారా ముమ్మూర్తులా దేవుని వంటి వ్యక్తిగా మారాలంటే మొదట ఆ సాధకుడు దేవుని వ్యక్తిత్వంలోని సకల లక్షణాలను మొదట తెలుసుకోవాలి. ఆ లక్షణాలన్నిటినీ సమానంగా అభిమానించాలి, ఆరాధించాలి. ఆ లక్షణాలన్నిటిని అనుకరించడానికి తనలో సంతరించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయాలి. అప్పుడే సాధన ఫలవంతమవుతుంది. 8వ అధ్యాయం భక్తునిలో తప్పక ఉండి తీరాల్సిన లక్షణం. దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయవంతుడు మాత్రమే కాదు, ఆయన న్యాయాన్ని ప్రేమిస్తాడు. న్యాయాన్ని ప్రేమించే వారిని ప్రేమిస్తాడు. దేవాని రాజదండము న్యాయార్థమైన దండము అని లేఖనం వక్కానిస్తున్నది. కీర్తన 45:6. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు అని 99వ కీర్తనలో దావీదు దేవుని స్తుతించాడు. 4వ వచనం నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను అని 101వ కీర్తనలో దావీదు గానం చేశాడు. 1వ వచనం
అలాగే యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును అని 103వ కీర్తన 6వ వచనంలో లేఖనం ప్రకటిస్తున్నది. భూలోక న్యాయాధిపతి లెమ్ము అని 94వ కీర్తన 2వ వచనంలో ప్రవక్త దేవుని పిలుస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇంకా ఎన్నో వచనాలు లేఖనాల్లో దేవుని న్యాయాన్ని ప్రస్తావిస్తూ ప్రశంసించడం మనం చూడగలం. క్రీస్తు సంఘములోని నా సాటి సహోదరులారా, ఈ విషయం మీరు ఎప్పుడైనా మనస్కరించారా? దేవుని వ్యక్తిత్వంలో న్యాయం ఒక ప్రధానమైన లక్షణం. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన న్యాయం ఎన్నడూ తప్పడు. గడిచిపోయిన విశ్వ చరిత్రలో ఎన్నడూ ఆయన ఎవరికీ అన్యాయం చేయలేదు. ఇక రానున్న యుగాలలో కూడా ఆయన ఎవరికీ ఎన్నడూ అన్యాయం చేయడు. ఎక్కడైనా ఎవరికైనా అన్యాయం చేస్తే ఆయన దుఃఖపడతాడు. దుఃఖాతిరేకంతో ఉగ్రుడవుతాడు. అన్యాయం చేసిన వారిని ఆయన శిక్షించక మానడు. దేవుడు కృపగలవాడే కానీ తన కృపను బట్టి న్యాయాన్ని భంగం కానివ్వడు. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడన్న మాట వాస్తవమే గాని ప్రేమ చూపడం కోసం ఆయన న్యాయాన్ని అలక్ష్యం చేయడు. 600 సరే దేవుని పాలనలో న్యాయం జరిగి తీరుతుంది. అసలు న్యాయం అనేది దేవుని సింహాసనపు మూల స్తంభం. కృపాసత్యములు నీ సింహాసనమునకు ఆధారము అని లేఖనములో చెప్పబడలేదు. ప్రేమ, కరుణ, జాలి నీ సింహాసనముకు స్తంభములైనవని కూడా లేఖనములు ఎక్కడా చెప్పబడలేదు. అయితే నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు అని లేఖనం బహు స్పష్టంగా ఎలుగెత్తి ఘోషిస్తున్నది. కీర్తనలు 97:2. ఆధారం అంటే ఏమిటి? నీతి న్యాయము భంగమైపోతే దేవుని సింహాసనమే కుప్పకూలిపోతుందన్నమాట. దేవుని సింహాసనం కూలిపోవటం అనేది జరగడానికి వీలు లేదు గనక నీతి న్యాయము ఎన్నటికీ ఆయన పరిపాలనలో భంగం కావని మనం గ్రహించాలి. దేవుడు న్యాయాన్ని ప్రేమిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు. అందుచేత అన్యాయం జరుగుతుండగా ఆయన చూస్తూ ఊరుకోలేడు. ఇది దేవుని వ్యక్తిత్వంలోని ఒక అత్యంత ప్రధాన లక్షణం. మనం దేవుని వ్యక్తిత్వ పరిశోధనలోనికి ఎందుకు ప్రవేశించామో పాఠకులకు గుర్తుండే ఉంటుంది. మనుషులు ఎవరినైతే ఆరాధిస్తారో అనివార్యంగా వారిని అనుకరించాలనే కోరిక కలిగి ఉంటారు అని మనం చెప్పుకున్నాం. ఈ కారణాన్ని బట్టి దేవభక్తి సాధకులు దేవుణ్ణి పోలి నడుచుకోవడానికి విధిగా ప్రయత్నించాలని, అసలు నిజానికి దేవుణ్ణి అనుకరించే ప్రయత్నం చేయడమే అసలైన దేవభక్తి సాధన అవుతుందని మనం గ్రహించాలి. ఇతర మతాల వాళ్ళ సంగతి ఇక్కడ అప్రస్తుతం. అయితే ఈనాడు క్రైస్తవ సమాజానికి సైతం ఈ మహాసత్యం తెలియదు. ఈనాడు అత్యధిక శాతం క్రైస్తవులు దేవుని అనుకరించే ప్రయత్నం చేయడం లేదు. అసలు దేవుని అనుకరించడం అవసరమన్న సంగతి కూడా వారికి తెలియదు. ఈనాటి క్రైస్తవులు అత్యధిక శాతం ప్రజల దృష్టిలో భక్తి అంటే సినిమాలు, సిగరెట్లు, మద్యపానం వంటి దురలవాట్లు మానేయటం, ప్రతిదినం బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనకు గుడికి వెళ్ళడం. అనేక మంది క్రైస్తవుల దృష్టిలో దేవభక్తికి నిర్వచనం ఇదే. ప్రతి క్రైస్తవుడు దేవుని పోలి నడుచుకోవాలని ఈనాటి క్రైస్తవులకు తెలియదు. దేవుని పోలి మనం నడుచుకోవాలని ఎవరైనా చెబితే ఈనాటి విశ్వాసులు ఆశ్చర్యంతో నోరు తెరిచేస్తారు, కళ్ళు తేలవేస్తారు. మనం దేవుని పోలి నడుచుకోవడం ఏమిటి? ఆయన దేవుడాయే, మనమేమో మనుషులమైపోయాం, దేవుడిలాగానే నడుచుకోవడానికి మనమేమైనా దేవుళ్ళమా అని దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తారు. ఇక ఆ మిగిలిన కొద్ది శాతం విశ్వాసులకు మాత్రం మనం దేవుని పోలి నడుచుకోవాలని తెలుసు, అయినా ప్రయోజనం లేదు. వారు కూడా ఇతర విశ్వాసుల్లాగా సాధారణ మనుషుల్లాగా మిగిలిపోతున్నారు. ఎందుకంటే వారి దృష్టిలో దేవుని పోలి నడుచుకోవడం అంటే ప్రేమ కలిగి ఉండడం, క్షమాగుణం కలిగి ఉండడం, దీర్ఘశాంతం, సహనం, దయ ఇత్యాది లక్షణాలు కలిగి ఉండడం మాత్రమే. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలని దేవుని వ్యక్తిత్వంలోని ఒక భాగం మాత్రమేనని వారికి తెలియదు. దేవుని వ్యక్తిత్వంలో నీతి న్యాయాల కొరకైన రోషం అనేది కూడా ఒక ప్రముఖ భాగం అని వారికి తెలియదు. ఇతరులను ప్రేమించడంలో దేవుని పోలి నడుచుకోవాలి అంటే ఎంతో ఉత్సాహం చూపే విశ్వాసులు సత్యం, న్యాయం అనే విషయాల కోసం మనం రోషము, నిబద్ధత కలిగి ఉండాలంటే మాత్రం ఏమాత్రము ఆసక్తి చూపడం లేదు. న్యాయాన్ని గురించి మాట్లాడడానికి మనం ఏమన్నా ప్రభుత్వాధికారులమా? మనం సామాన్య పౌరులం. క్రీస్తు సంఘంలో కూడా మనం మామూలు సభ్యులం మాత్రమే. ఇక న్యాయాన్ని స్థాపించడం మన వల్ల ఎలా సాధ్యపడుతుంది? అయినా ఇలా న్యాయం, ధర్మం అంటూ ఆవేశపడిపోతే మనకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? ప్రార్థన ఎలా చేసుకోగలం? అందుచేత అటువంటి పెద్ద పెద్ద విషయాల జోలికి వెళ్లకుండా మనంతటా మనం పరిశుద్ధంగా జీవిస్తే సరిపోతుంది అని ఈ విశ్వాసులు ముడుచుకుపోతున్నారు. అయితే ఈనాడు 50 మంది క్రైస్తవ ప్రజలు తేటగా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే ప్రతి క్రైస్తవ విశ్వాసులోనూ న్యాయకోపం అనేది తప్పకుండా ఉండి తీరాలి.
మనం రాజ్యాలేరే పరిపాలకులం కాకపోవచ్చు, ప్రభుత్వాధికారులం కాకపోవచ్చు. మనం చట్టాన్ని మనం చేతిలోకి తీసుకొని సమాజంలోని అవినీతి పరులను అంతం చేస్తూ ఉగ్రవాద ఉద్యమాలు నడపనవసరం లేదు. అటువంటి అతివాద ధోరణులకు సత్క్రైస్తవులు సహజంగానే దూరంగా ఉంటాడు. అయితే అలా సంఘటిత హింసాత్మక కార్యక్రమాలు చేపట్టనంత మాత్రాన క్రైస్తవులు అన్యాయంతో రాజీ పడనవసరం లేదు. అహింసాయుత పద్ధతుల్లోనే క్రైస్తవుడు ఒక వ్యక్తిగానే తానున్న ప్రదేశంలో అన్యాయాన్ని ఎదిరించవచ్చు. సమాజం సంగతి అలా పక్కన పెడితే క్రీస్తు సంఘం సరిహద్దుల లోపల మాత్రం ప్రతి క్రైస్తవుడు అన్యాయాన్ని విధిగా వ్యతిరేకించాలి. 9వ అధ్యాయం. అన్యాయాన్ని సహించకండి. అన్యాయాన్ని ఎదిరించమని, న్యాయం కోసం పోరాడమని క్రైస్తవులకు చేస్తున్న ఉద్బోధనకు విశాల క్రైస్తవ ప్రజానీకం ఆశ్చర్యపోవచ్చు. ఇదేమిటి, మనం చదువుతున్నది క్రైస్తవ పత్రిక లేక మనం ఏదైనా ఉగ్రవాద సాహిత్యం చదువుతున్నామా అన్న సందేహం కూడా కలగవచ్చు. అనేకులకు అటువంటి అభిప్రాయాలు కలుగుతాయని పరిశుద్ధాత్మ నాకు తెలియపరిచాడు. ఇదే ప్రస్తుత కాలపు అతి గొప్ప విషాదం. బైబిల్లోని ప్రతి ఒక్క వచనానికి సమాన న్యాయం చేకూరుస్తూ లేఖన సారాంశాన్ని ఉపదేశించే విధానాన్ని ప్రభువు నాకు నేర్పించారు. నేను పరిపూర్ణమైన వాక్య సత్యాన్ని ప్రకటిస్తూ ఉండగా చాలా క్రైస్తవ ప్రజానీకం ఆ సత్యాన్ని విని ఉలిక్కి పడుతుంది, సత్యాన్ని తృణీకరిస్తోంది. లేఖన సారాంశ సత్యమే ఈనాటి క్రైస్తవులకు అడ్డురాయి, అడ్డుబండ అయింది. నా బోధను విమర్శిస్తున్న వారు ఎవరైనా సరే వారికి సారాంశం తెలియనందు చేతనే వారు నన్ను విమర్శిస్తున్నారని నేను ఘంటాపదంగా చెప్పగలను. వాక్య సారాంశాన్ని ఎరిగిన వారెవరూ నా బోధను తృణీకరించరు. అన్యాయాన్ని ఎదిరించాలని, వ్యతిరేకించాలని నేను చేస్తున్న ఉపదేశం క్రైస్తవులకు విడ్డూరంగా ఎందుకు కనిపిస్తుందంటే, మనం అన్యాయాన్ని సహించాలి, భరించాలి అన్న ఉపదేశం 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘ ప్రసంగ పీఠికల పై నుండి వినవస్తూ ఉంది. మరి అవును, నిజమే, ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించడం మేలు కదా అని 1 కొరింథీ 6:7 వచనములో పౌలు తన ఆత్మీయ బిడ్డలైన కొరింథీ విశ్వాసులను గద్దిస్తున్నాడు. అలాగే ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును అని పేతురు భక్తుడు కూడా భక్తకోటికి హెచ్చరిస్తున్నాడు. 1 పేతురు 2:19. అయితే అన్యాయము సహించడం మేలు కాదా? 1 కొరింథీ 6:7 అని కొరింథీయులకు హితోపదేశం చేసిన పౌలు భక్తుడే మీరే అన్యాయం చేయుచున్నారు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరెరగరా అని కూడా గద్దించాడు. 1 కొరింథీ 6:8-9. ఒకసారి కాస్త ఆలోచించండి, అన్యాయాన్ని సహించకండి అని కూడా గద్దించాడు. ఒకసారి కాస్త ఆలోచించండి, అన్యాయాన్ని సహించండి అని హితోపదేశం చేసిన పౌలు అన్యాయాన్ని చూసినప్పుడు దాన్ని ఎందుకు ఖండించాడు, ఎందుకు వ్యతిరేకించాడు? పౌలు వ్యక్తిత్వంలో స్వయం వైరుధ్యం ఉందా? పౌలు తన ఉపదేశానికి తానే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడా? కాదు, ముమ్మాటికి కాదు. పౌలు ఆ విధంగా మాట్లాడడంలో ఒక ధర్మ సూక్ష్మం దాగి ఉంది. అదేమిటంటే, అన్యాయం అనేది మనకే జరిగినప్పుడు మనం సహించడం సత్క్రైస్తవ ప్రవర్తన అవుతుంది. కానీ మన కళ్ళ ఎదుట వేరే ఎవరికో అన్యాయం జరుగుతూ ఉంటే చూసి హర్షించడం 100కి 100 సాతానీయమైన దుష్ట ప్రవర్తన అవుతుంది. అంటే ఒక విశ్వాసి తనకు జరిగే అన్యాయాన్ని సహించాలి కానీ ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు సహించకూడదు, దాన్ని ఆమోదించకూడదు. ఇతరులకు జరుగుతున్న ఆ అన్యాయాన్ని నివారించడానికి తన సాయశక్తుల విశ్వాసి ప్రయత్నించాలి, పోరాడాలి. 50 మంది దేవుని ప్రజలు అత్యవసరంగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మనకు జరిగే అన్యాయాన్ని మనం సహించడం వేరు, మన ఎరుకలో ఇతరులకు జరుగుతున్న అన్యాయాన్ని మనం చూస్తూ ఉపేక్షించడం వేరు. ఈ రెండు పూర్తిగా వేరు విషయాలు. మీరు సహించుటకు పిలువబడితిరి అని భక్త పేతురు విశ్వాసులకు తెలియజేశాడు. 1 పేతురు 2:20. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము గదా అని యాకోబు భక్తుడు కూడా తన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో వక్కానించాడు. అయితే ఈ వచనాలన్నిటికీ అర్థం మన సొంత జీవితంలో మన స్వప్రయోజనానికి విరుద్ధంగా మనకే బాధాకరంగా జరుగుతున్న అన్యాయాలను మనం సహించగలిగితే దేవుని దృష్టికి మనం యోగ్యులుగా ఎంచబడతామని మాత్రమే. అయితే మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఎంత ఓపికతో సహించగలిగిన వాడు ఇతరులకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఎలా పోరాడగలడు? అది ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి దేవుని ప్రేమతో నింపబడినప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు అని 1 కొరింథీ 13:5 వచనములో లేఖనం మనకు తెలియజేస్తున్నది. ఒక విశ్వాసి దేవుని ప్రేమతో నింపబడితే
అతడు తన స్వప్రయోజనం కంటే ఇతరుల ప్రయోజనాలే ప్రాముఖ్యమని ఎంచుతాడు. తన సుఖం కంటే ఇతరుల సుఖమే ముఖ్యమని ఎంచుతాడు. దేవుని ప్రేమతో నింపబడిన వ్యక్తి ఎదుటివాన్ని తనకంటే యోగ్యునిగా ఎంచుతాడు. కనుక తనకు అన్యాయం జరిగినప్పుడు కలిగే బాధ కంటే ఇతరులకు అన్యాయం జరిగినప్పుడే అతనికి ఎక్కువ బాధ కలుగుతుంది. ఇక్కడ మరొక సూత్రం కూడా ఇమిడి ఉంది. విశ్వాసులో నివసించే పరిశుద్ధాత్మ న్యాయవంతుడైన దేవుని ఆత్మ గనుక ఆత్మవశుడైన విశ్వాసి సహజంగానే అన్యాయాన్ని ద్వేషిస్తాడు. అన్యాయం పట్ల ద్వేషం అంటూ ఉంటే ఆ ద్వేషాన్ని ఏదో ఒక సందర్భంలో వ్యక్తం చేయక తప్పదు. తనకు అన్యాయం జరిగినప్పుడు ఆ న్యాయమైన ద్వేషాన్ని వ్యక్తపరచడం తన స్వప్రయోజనాన్ని విచారించడం అవుతుంది గనక విశ్వాసి తనకు అన్యాయం జరిగినప్పుడు మౌనంగా సహించి ఊరుకుంటాడు. అయితే ఇతరులకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయానికి వ్యతిరేకంగా విశ్వాసి తన గలం ఎత్తితే అందులో అతడి స్వార్థం మచ్చుకైనా ఉండదు. అతడు స్వప్రయోజనాన్ని విచారించుకున్నాడని అతడి మీద నింద మోపడానికి ఎవరికి అవకాశం ఉండదు. ఇతడు ఈ సందర్భంలో కేవలం సిద్ధాంత రీత్యా సూత్రరీత్యా అన్యాయాన్ని ఖండిస్తున్నాడు. తప్పు లేదు, ఇందులో ఇతడి స్వార్థం రవ్వంతైనా లేదు అని ప్రజలు చెప్పుకుంటారు. కనుక దేవునికి మహిమ కలుగుతుంది. ఈ లోకంలో న్యాయ ప్రవర్తనకు మంచి మాదిరి ఏర్పడుతుంది. ఆ ఉత్తమ మాదిరిని అందరూ అనుకరించారనుకోండి, ప్రతి విశ్వాసి తన స్వప్రయోజనాన్ని నిర్లక్ష్యం చేసి క్రీస్తు సంఘములో అతడు నా సాటి అంగం గనుక అతడికి అన్యాయం జరగడానికి వీల్లేదు అని న్యాయ రోషంతో న్యాయ పరిరక్షణ కోసం నడుం కట్టాడనుకోండి, అప్పుడు క్రీస్తు సంఘములో నుండి అన్యాయం అనేది సంపూర్ణంగా తొలగిపోతుంది, అంతరిస్తుంది. అప్పుడు నీతి న్యాయములే తన సింహాసనానికి ఆధారంగా పరిపాలించే మన దేవుని రాజ్యంగా క్రీస్తు సంఘం మారిపోతుంది. ఆ రోజు రానంత వరకు క్రీస్తు సంఘం పేరుకేమో దేవుని రాజ్యం, వాస్తవానికి మాత్రం సాతాను సామంత రాజ్యంగా మిగిలిపోతుంది. ఈనాటి క్రైస్తవుల వ్యవహారం అన్ని విషయాల్లోనూ రివర్స్ గేర్లోనే నడుస్తోంది. ఈ తరపు విశ్వాసులు తమ కళ్ళ ఎదుటే తమ సహోదరుడికి ఘోరమైన దురన్యాయం జరిగిపోతున్నా ఏ మాత్రమూ చలించరు, స్పందించరు. ఆ అన్యాయాన్ని ఆపడానికి ప్రయత్నం అసలే చేయరు. పైపెచ్చు అన్యాయంగా బాధపడుతున్న విశ్వాసికి తాము గట్టున కూర్చొని మెట్ట వేదాంతం చెబుతారు. మన అన్యాయాన్ని సహించడానికే పిలువబడ్డాం బాబు, అలాగే ఓర్చుకో, దేవుటని ప్రశ్నించకు, తిరుగుబడకు అని బోధ చేస్తారు. బాధపడుతున్న వాడికి ఇంకా అతన్ని ఆ బాధలోనే మగ్గిపోమ్మని చెబుతారు తప్ప అన్యాయం చేస్తున్న వాడికి వీళ్ళు ఏమీ బోధించలేరు. ఏరా, నీవు క్రైస్తవుడివే కదా, నీవు దేవుని బిడ్డవే, వాక్యాన్ని ఎరిగిన వాడివే కదా, మరి ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నావేమిటి? నీ మనస్సాక్షి ఏమైపోయింది? నీవు ఇలా చేయడానికి వీల్లేదు, ఈ అన్యాయం జరగటానికి నేను ఒప్పుకోను అని గట్టిగా ఎదురు నిలిచి మాట్లాడేందుకు ఎవరూ పూనుకోరు. అయితే అదే అన్యాయం తనకు జరిగితే మాత్రం ఇది అన్యాయం, ఇలా జరగకూడదంటూ గోల పెట్టేస్తారు. అంటే వారి దృష్టికి ఇతరులకు న్యాయం జరగడం ముఖ్యం కాదు, తమ స్వప్రయోజనమే తమకు ముఖ్యం. వీళ్ళటండి పరలోక రాజ్య వారసులు. 10వ అధ్యాయం, ఏక మనస్కులం కావాలి. ఈనాడు భూమి మీద జీవిస్తున్న అనేక మంది క్రైస్తవులను చూస్తే చెప్పలేనంత ఆశ్చర్యం కలుగుతున్నది. ప్రార్థన చేయడం, కానుకలు ఇవ్వడం, సమాజ కూటాలకు క్రమం తప్పకుండా వెళ్ళడం ఇత్యాది కార్యక్రమాలు నమ్మకంగా చేస్తూ ఉంటారు. కానీ వారి వ్యక్తిత్వం మాత్రం సమాజంలో ఇతర వ్యక్తుల వ్యక్తిత్వాలకు ఏ మాత్రమూ భిన్నంగా ఉండదు. ఒక వంక ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, మరో వంక తమ సాటి విశ్వాసులను గూర్చి నిందా ప్రచారాలు చేస్తూనే ఉంటారు. ప్రార్థనలు చేస్తూనే మరో వంక ఇతరులకు అన్యాయం చేస్తూనే ఉంటారు. ఈ పరిస్థితిని చూసి లోకస్తులు మొదట ఆశ్చర్యపోయి ఆ పిదప పగలబడి నవ్వుతున్నారు. న్యాయ ప్రవర్తన నేర్చుకొనని విశ్వాసుల కారణంగా ఈనాడు క్రీస్తు మార్గం అపహాస్యం పాలవుతున్నది. మిమ్మను బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అని దేవుడు పరలోకము నుండి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకిలా జరుగుతోంది? ఒక భక్తిపరుడైన క్రైస్తవుడు కొండెగాడు ఎలా కాగలడు? ప్రార్థనాపరుడైన విశ్వాసులు అన్యాయం ఎలా చేయగలుగుతున్నారు? విశ్వాసులు నెరవేరుస్తున్న ఆధ్యాత్మిక విధులు, కార్యక్రమాలు వారి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఎందుచేత మార్చలేకపోతున్నాయి? వారి భక్తి వారి హృదయ వైఖరిని ఎందుచేత ప్రభావితం చేయలేకపోతున్నది? ఈ ప్రశ్నకు జవాబుగా మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఒక వ్యక్తిలోని భక్తి అతని వ్యక్తిత్వాన్ని, హృదయ వైఖరిని, ఆలోచన విధానాన్ని తనంతట తానే ప్రభావితం చేయదు. ఒక వ్యక్తి తన హృదయములో దేవునికి ప్రముఖ స్థానం ఇచ్చినంత మాత్రాన ఆటోమేటిక్గా అతడి వ్యక్తిత్వం ప్రభావితం అయిపోదు. మానవ హృదయం బహు ఘోరమైన వ్యాధి గలది అని లేఖనం సెలవిస్తుంది. ఇర్మియా 17:9.
అయితే రక్షణ పొందిన వారి హృదయం కూడా ఇంకా వ్యాధిగ్రస్తమైనదిగానే ఉండే అవకాశం ఉంది. రక్షణ పొందని వారి హృదయం ఘోరమైన వ్యాధి గలది. అయితే రక్షింపబడిన వారి హృదయం ఆ వ్యాధి నుండి విడుదల పొందినదై ఉండాలి. అయితే అనేక మంది విశ్వాసులు రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా వారి హృదయం వ్యాధి గలదిగానే కొనసాగుతున్నది. కారణం ఏమిటి? ఒక వ్యక్తి దేవభక్తి పరుడుగాను కామాతురుడుగాను ఏకకాలంలో ఉండడం ఎలా సాధ్యపడుతుంది? ఒక వ్యక్తి దేవభక్తుడుగాను అసూయాపరుడుగాను ఏకకాలంలో ఉండడం ఎలా సాధ్యపడుతుంది? ఒక క్రైస్తవుడు భక్తిపరుడుగాను గర్విష్ఠిగాను ఉండడానికి ఎలా వీలు కలుగుతుంది? పైన వివరించిన స్థితి అత్యధిక సంఖ్యాక విశ్వాసుల్లో ప్రవర్తిల్లుతున్నదన్న విషయం మనకు బాహాటంగా తెలిసిందే. అయితే ఈ పరిస్థితి ఎందుకు సంభవిస్తుందో, ఎలా సంభవించగలుగుతుందో అర్థం కాక అనేక మంది యథార్థవంతులైన అన్వేషకులు జుట్టు పీక్కున్నారు. అసలు కారణం ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు, వినండి. మానవ హృదయానికి ఒక విచిత్రమైన శక్తి ఉంది. మానవ హృదయం 2 ముక్కలుగా విభజింపబడితే ఆ 2 ముక్కలు దేనికదే ఒక స్వతంత్ర హృదయంలాగా ప్రవర్తిస్తాయి. వానపాము సగానికి కత్తిరిస్తే అది చచ్చిపోదు. ఆ 2 ముక్కలు బ్రతికే ఉంటాయి. అవి 2 వానపాములు 2 వేరువేరు దిక్కులకు సాగిపోతాయి. అలాగే మానవ హృదయం కూడా 2 వేరువేరు దిక్కులకు విడగొట్టబడి 2 వేరువేరు హృదయాలుగా పరస్పర విరుద్ధ విషయాల మీద తన దృష్టిని సారించగలుగుతుంది. ఒక వ్యక్తి రక్షింపబడక ముందు అతని హృదయం ఏకాండంగానే ఉంటుంది. అప్పుడు అది సంపూర్ణంగా సాతాను అధికారంలో ఉంటుంది. అయితే అతడు రక్షింపబడిన తర్వాత తన హృదయాన్ని దేవునికి అర్పించాలని ఆశిస్తాడు. ఆ దశలోని సాతాను ఆ విశ్వాసి మనస్సుకు ఒక విధమైన భ్రమను కలిగిస్తాడు. ఆ చిత్త భ్రమకు లోని విశ్వాసి ఏం చేస్తాడంటే తన హృదయంలోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే దేవునికి ఇస్తాడు. ఒక వ్యక్తి తన హృదయంలోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే దేవునికి ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ చిన్న భాగం దేవుని వైపు ఆకర్షితమవుతుంది. మరి మిగతా భాగం సంగతి ఏమిటి? అతని హృదయంలోని మిగతా భాగం యథాప్రకారం దేవ విరోధమైన ధోరణులలో కొనసాగుతుంది. అలాంటి పరిస్థితుల్లోకి గత్యంతరం లేక విశ్వాసి హృదయం 2 ముక్కలుగా విడిపోతుంది. ఇటువంటి వ్యక్తులని లేఖనం ద్విమనస్కులు అని పిలుస్తోంది. ఇటువంటి ద్విమనస్కుడు ఒక వంక దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూనే తన సహోదరులను ద్వేషించగలుగుతాడు. ఒక విచిత్రమైన విషయం చెబుతాను, వినండి. ఒక ద్విమనస్కుడైన విశ్వాసి దేవుని ప్రేమిస్తూనే తన సహోదరుని అసూయతో ద్వేషించగలుగుతాడని మనం చెప్పుకున్నాం. ఒకవేళ ఆ సహోదరుడు దేవుని చేత దర్శనం పొంది ఒక ప్రత్యేక పరిచర్య కోసం నియమించబడిన వాడు అనుకోండి. అలాంటప్పుడు ఈ ద్విమనస్కుడైన విశ్వాసి తన సహోదరుని మీద ఉన్న ద్వేషం కారణం చేత అతడు చేపట్టిన దైవ కార్యాన్ని కూడా అడ్డగిస్తాడు. అంటే ఆ వ్యక్తి దేవుని ప్రేమిస్తూనే దేవుని కార్యానికి అడ్డుబండగా అవరోధంగా తయారయ్యాడన్నమాట. ఈ గందరగోళపు స్థితికి అంతటికీ కారణం ఏమిటి? ఒక వ్యక్తి ద్విమనస్కుడు కావటమే ఈ స్థితికి కారణం. అతడు ద్విమనస్కుడు ఎందుకయ్యాడు? తన హృదయాన్ని సంపూర్ణంగా దేవునికి అర్పించలేదు గనక. ఈ కారణం చేతనే మనం మన పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలని లేఖనం ఘోషిస్తున్నది. ఇది ముఖ్యమైనది మొదటిదినైన ఆజ్ఞ అని సాక్షాత్తు విశ్వగురువైన యేసునాథుడే సెలవిచ్చాడు. మత్తయి 22:38. ఒక వ్యక్తి తన పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. అంటే తన హృదయం అంతటితో, తన హృదయములోని ప్రతి అంగుళం మేర ఒక్క రవంతైనా మినహాయించకుండా తన హృదయ క్షేత్రం అంతటితో సృష్టికర్తను ప్రేమించాలి. మనమంత సంపూర్ణంగా దేవుని ప్రేమించకపోతే, మన హృదయంలోని సమస్తాన్ని ఆయనకు సమర్పించకపోతే మన హృదయం 2గా విడిపోతుంది. అలాంటి స్థితి మనకు సంభవిస్తే మనం ద్విమనస్కులమైపోతాం. అంటే మనలో 2 మనసులు సమాంతరంగా పనిచేస్తూ ఉంటాయి. మన భక్తి కార్యక్రమాలన్నిటికీ ఒక మనస్సు అంకితం అవుతుంది. అయినా దేవునికి సమర్పించబడిన 2వ మనస్సు కూడా మనలో ఉంటుంది. కనుక ఆ మనస్సుతో శరీర కార్యాలు చేయడానికి, దేవునికి విరోధంగా నడవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా 2 మనసులతో విశ్వాసి బ్రతికినప్పుడు తాను దేన్నైతే ఖండిస్తున్నాడో దాన్నే చేస్తూ ఉంటాడు. ఈ ద్వంద్వ ప్రమాణాల బ్రతకకూడదు. ఇలా బ్రతకడం తప్పు అని అతని మనస్సాక్షి గొంతు చించుకొని అరుస్తూనే ఉంటుంది. అయినా ఆ విశ్వాసి ద్విమనస్కుడు గనక ఒక మనస్సుతో మనస్సాక్షి తీర్పుతో ఏకీభవిస్తాడు, మరో మనస్సుతో విభేదిస్తాడు. ఈ అంతఃఘర్షణలో నలిగిపోయి ఉక్కిరిబిక్కిరైపోయి అతని మనస్సాక్షి చచ్చిపోతుంది. ఒక కార్యం తప్పు అని తెలిసి మనం మాటికి అదే పని చేస్తూ ఉంటే తప్పకుండా మన మనస్సాక్షి పాడైపోతుంది. ఆ తర్వాత అతడు తిరిగి మారుమనసు పొందాలంటే దాదాపు అసాధ్యం అవుతుంది. అలాంటి వ్యక్తి మారుమనసు పొందడం మృతుడైన లాజరు బ్రతకడం కంటే ఎక్కువ కష్టం.
ఇంతకు ఇంత దారుణ పరిస్థితి సంభవించడానికి కారణం ఏమిటి? అతడు తన హృదయాన్నంతటినీ దేవునికి ఇవ్వకపోవడమే. అందుచేత దేవభక్తి సాధన చేసేవారు అత్యవసరంగా నేర్చుకోవలసిన పాఠం ఇది. మనం దేవుని వంటి వ్యక్తులుగా తయారు కావడమే దేవభక్తి సాధన యొక్క అంతిమ లక్ష్యం అని చెప్పుకున్నాం. అయితే మనం దేవుని గుణలక్షణాలను కలిగి ఉండాలంటే దేవుని వలె స్పందించడం, దేవుని వలె ప్రవర్తించడం సాధన చేయాలి. నిజమే, కానీ ఈ సాధన సఫలం కావాలంటే ప్రప్రథమముగా మనం ఏకమనస్కులం కావాలి. మనం ఏకమనస్కులం కావాలంటే మన హృదయం అంతటినీ దేవునికి అర్పించాలి. మనం ద్విమనస్కులుగా ఉండి ఎంత సాధన చేస్తే మాత్రం ప్రయోజనం ఏమిటి? మనం ద్విమనస్కులుగా ఉన్నంతకాలం మనం సాధన చేసే దైవ లక్షణాలన్నీ మనలోని ఒక మనస్సుకే అబ్బుతాయి. అయితే ప్రాచీన స్వభావంతో మనలోని రెండవ మనస్సు పనిచేస్తూ ఉంటుంది కనుక మన సాధన నిష్ఫలమైపోతుంది. అలాంటి వ్యక్తులు న్యాయం కావాలి అని పలుకుతూనే అన్యాయం చేస్తారు. ఈ లోకం అశాశ్వతం అని చెబుతూనే అక్రమ సంపాదన కోసం ఎగబడతారు. ఈ లోకధనం వ్యర్థం అంటూనే డబ్బు సంపాదన కోసం వెంపర్లాడుతారు. ఈనాడు క్రీస్తు సంఘం అంతా ఇలాంటి వ్యక్తులతోనే నిండి ఉంది. అందుకే దావీదు భక్తుడు ప్రార్థించాడు, యెహోవా, నేను నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము అని. కీర్తన 86:11.